4-5 అంశాలు ఈరోజు చర్చకు రాబోతున్నాయి. జమిలీ ఎన్నికలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన రైతుల ధర్నాలు, అమరావతికి సంబంధించి ప్రజాశక్తిలో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఇప్పుడు తీసుకున్నటువంటి భూములు కాకుండా ఇంకా అదనంగా భూసేకరణ చేయవచ్చు, రిటర్నబుల్ ప్లాట్లు కొన్ని తీసుకోవచ్చు అంటూ వారు ఒక ఆసక్తికరమైన, అది ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ ఇటువంటి షరతులు పెట్టాయంటూ ఒక వార్త ఇచ్చారు. అలాగే పని చేస్తేనే ప్రోత్సాహం, లేకపోతే నమస్కారం, హామీని అంటున్న చంద్రబాబు గారు, మరి హామీలు నెరవేర్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ప్రజలు నమస్కారం పెడతారా పెట్టరా, వీటి మీద సంక్షిప్తంగా చర్చలోకి వెళదాం. జమిలీ బిల్లుకు సై, ఒక దేశం ఒకే ఎన్నిక, ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర, రాజ్యాంగ సవరణ బిల్లుకు సైతం మంత్రివర్గం ఆమోదం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు పెద్ద తేడా ఉండదు, కానీ కాకపోతే ఒక ఏడాదిన్నర ముందు నిజంగానే కనుక 2027లో ఎలక్షన్లు వస్తే అప్పుడు ప్రస్తుత ప్రభుత్వం యొక్క కాల పరిమితి తగ్గే అవకాశం ఉంటుంది. రైతు పోరు నేడే, చంద్రబాబు సర్కార్ మోసాలపై అన్నదాతల నిరసనకు వైఎస్ఆర్సీపీ బాసట, అన్ని జిల్లాలకు కలెక్టర్ల కార్యాలయాలకు ర్యాలీలు, సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలంటూ కథనాన్ని ఇచ్చారు. రైతు భరోసా సంబంధించి బహుశా 20,000 రూపాయల హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు. బహుశా ఈ ఏడాదేనేమో ₹1 కూడా రైతులకు వెళ్లకుండా చేశారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు అసలు అందట్లేదు, ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి సరిగా లేదు అంటూ కథనాలు వస్తున్నాయి. ఆ వీడియోలు కూడా చూద్దాం. మొదలైంది బాబు మార్కు ఏరివేత, పెన్షన్లు 3 నెలల్లో రీవెరిఫికేషన్ చేయండి, పెన్షనర్ల అనర్హులను తొలగించడానికి కార్యక్రమం చేపట్టండి, రెవెన్యూ రికవరీ చట్టం కింద అనర్హుల నుంచి పెన్షన్ సొమ్మును రికవరీ చేయండి, వైకల్య మెడికల్ సర్టిఫికెట్ల జారీకి లోపాలు లేకుండా మార్గదర్శకాలు ఇవ్వండి అంటూ కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు అన్నారు. వీటన్నిటి మించి ఇప్పటివరకు అనర్హులుగా ప్రభుత్వం గుర్తించిన వారు ఎవరైనా పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరి నుంచి మళ్ళీ ప్రభుత్వం ఆ డబ్బు వసూలు చేసేదానికి రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేయండి అని చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం. మరి బహుశా పేద వర్గాలంతా కూడా ఏమాత్రం కొద్దిగా ఆదాయం ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళందరూ సాగుకు వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి తీసుకునే పరిస్థితి రాబోతుందన్నమాట. అందరిపైన సెక్షన్ 111 కుదరదు అంటే వ్యవస్థీకృత నేరాల కింద ఇష్టారాజ్యంగా సోషల్ మీడియా వాళ్ళపై, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా వారిపై ఇష్టారీతిలో కేసులు పెడుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాస్త ఊరట కలిగించేది. ప్రభుత్వానికి అయినా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం నిరంకుశత్వంగా ఇదే దిశలో ముందుకెళ్తుందా అన్నది చూడాలి. ఇక మధ్యాహ్నం భోజనం తిని 9 మంది విద్యార్థులకు అస్వస్థత చాట్రాయి దగ్గర జరిగిందట. అలాగే అమరావతికి ఇచ్చేది అప్పే, కొత్తగా మొత్తం ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ఇచ్చే రుణం మొత్తం 13,500 కోట్లు. ఇందులో ఏడీబీ వాటా 6,694 కోట్లంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక రాజధానిలో బ్యాంకు షరతులు, ప్రజాశక్తి వార్త, కొత్తగా తీసుకునే భూములకు వర్తింపు, రిటర్నబుల్ ప్లాట్లు సేకరించే అవకాశం, రైతుల ఆందోళన, ఇప్పటికే కావలసినంత భూమి తీసుకుంటే మళ్ళీ కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఏముందని రైతుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ కోర్టులకు వెళ్లకుండా గ్రామాలు నిర్మాణాలు వేటిని తీసుకోవాలన్నా సరే తేలిగ్గా తీసుకునే విధంగా కొత్త నిబంధనలు రాబోతున్నాయంటూ ఈ పత్రిక సంబంధిత బ్యాంకు షరతును కూడా ప్రస్తావిస్తూ రాసింది. ఇక పని చేస్తే ప్రోత్సాహం, లేకపోతే నమస్కారం అంటూ మంత్రులైనా సరే కలెక్టర్లైనా సరే వాళ్ళందరినీ తీసేస్తారంట. మరి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు, కానీ దాని మీద మన అతిథుల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఇక బిల్డప్ బాబాయిలు ఉన్నారు కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, అమరావతి రై అంట, 6,800 కోట్ల రుణానికి ఏడీబీ ఓకే, ప్రపంచ బ్యాంకు బృందంతో 17న ఢిల్లీలో సమావేశం అంటూ మంచి రెచ్చిపోయి ఉత్సాహంగా ఉన్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లోని డబ్బు అంతా తీసుకొచ్చి ఒక అమరావతిలోనే పెడతామంటున్నారు. మరి రాయలసీమ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు చాలా సంతోషంగా ఆమోదిస్తారా ఏంటనేది చూడాలి. ఇక తెలంగాణలో 2-3 వార్తలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. రైతులకు ఒక రగచర్ల రైతు ఆందోళనలో అరెస్ట్ అయినటువంటి ఒక రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లారట. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సీరియస్ అయ్యారట. గతంలో కూడా ఒక సందర్భంలో ఇలాగే ఒక రైతుకి బహుశా నాకు ఒక 10-15 ఏళ్ల క్రితం రైతుకు బేడీ వేసి తీసుకెళ్తే అది పెద్ద సంచలనమైంది, ఖమ్మం జిల్లాలోనూ ఎక్కడో. దాని ప్రభావం మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆ రోజుల్లో పడింది. ఇక మాజీ మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్పై
కేసుకు గవర్నర్ అనుమతి అంటూ ఫార్ములా ఈ కార్ రేసులు కేసులో అంటూ కథనాన్ని ఇచ్చింది ఈనాడు పత్రిక. మరి అది ఎంతవరకు మరి ముందుకు వెళ్తుందా, ఎట్లా ఉంటుందనే చూడాలి. ఇక అంబటి రాంబాబు గారు ప్రజలను పచ్చి మోసం చేసి గద్దెనెక్కాడు నారా చంద్రబాబు నాయుడు. 2014లో రుణమాఫీ అని బంగారం వెనక్కి వస్తుందని చెప్పాడు. మహిళల బంగారం వేలానికి వెళ్ళింది కానీ రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. అన్నదాత సుఖీభవ అంటూ ప్రజలని మొత్తం రైతుల్ని ముంచేశారంటూ ఆయన చెప్పారు. ఇప్పుడు కొన్ని ఆ వీడియో, అలాగే నాగబాబు గారితో ఒక ఆసక్తికరమైన వీడియో ఉంది. ఆ రోజుల్లో కొంతకాలం క్రితమే చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంత అధ్వాన ప్రభుత్వం, కరెక్ట్ ప్రభుత్వం చెప్పారు. అలాగే కొందరు రైతులు వాళ్ళ ఆవేదనను కూడా విన్న తర్వాత చర్చలోకి వెళదాం. మనం వేసి సాగు చేశాను. పోయిన సంవత్సరం ఇది 200 రూపాయలు కామన్, దాని మీద 200 రూపాయలు పెంచుకున్నారు. ఆ ఆశతో 200 రూపాయలు పెంచు ఆశతో నేను 22 ఎకరాలు పెట్టాను. ఈ సంవత్సరం అసలు ఎవరు మిల్లర్స్ ఈ విత్తనమే వద్దంటున్నారు. మరి గవర్నమెంట్ డెవలప్ చేసి విత్తనం ఇచ్చారు మాకు. మరి ముందలే చెబితే మేము ఊడ్చేవాళ్ళం కాదు. ఈ నాదెండ్ల మనోహర్ గారు మినిస్టర్ గారేమో 24% ఉండా తీసుకోమంటున్నారు. ఈ విత్తనం అనేసరికి 80% మిల్లర్స్ తీసుకోవట్లేదు. మరి మేమేం చేయాలి? అధికారులు ఎవరో పట్టించుకోవట్లేదు. తేమ శాతం 24 ఉన్న కొనమన్నారు. అప్పుడు మాది 20కే వచ్చింది. 4 రోజులు నిమ్మ శాతం చెప్తే 20కే వచ్చింది. 20కి వచ్చినా 18కి వచ్చినా వాళ్ళు చూడండి అటుకోలుగా అడుగుతున్నారు. మరి మేము ఏం చేయాలండి? మమ్మల్ని పట్టించుకున్నది ఎవరున్నారు చెప్పండి? ఆ మిల్లుగాడు తీసుకెళ్తానేమో ఇక్కడేమో 22 వస్తే అక్కడికి వెళ్ళా 24 అంటున్నారు, 26 అంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఎండబట్టాలంటున్నారు, మళ్ళీ పచ్చొడ్డ అంటున్నారు, మళ్ళీ మాకు కటింగ్ అంటున్నారు, మళ్ళీ కిరాలు మేము కట్టుకోవాలంట. ఇదంతా ఏంటండి అసలు? మరి ఏం చేస్తారు ఏంటి అనేది మేము అడుగుతున్నామండి. మిమ్మల్ని ప్రెషర్ వేసి మీరు పట్టించుకుంటారా పట్టించుకోరా? కామర్స్ కాదు, ఎకనామిక్స్. ఎంఏలో ఎకనామిక్స్ పోయింది నేను తిరుపతిలో. నాకా మీరు చెప్పేది? నేను తిట్టని అసలు ఎందుకండి అబ్బా? చూసుకో మొత్తం రద్దే. ట్రాక్టర్ లోన్ రద్దు, మిల్ లోన్ రద్దు, పొలం లోన్ రద్దు, అన్ని రద్దు. బంగారం అంతా మీకు వచ్చేస్తే మీ ఇంటికి అన్నాడు. అక్కడక్కడ కనపడితే ఏమ్మా నీ మేలో బంగారం ఏమైంది? మీ ఆయన బ్యాంకులో పెట్టుకున్నాడా? ఏలే సైకిల్ గుద్ది వచ్చేసింది అన్నాడు. వేసింది సైకిల్కి భర్త కూడా తెలియకుండా బంగారం వస్తుందని ఏలానికి వెళ్ళింది బంగారం. నేను మనవి చేస్తున్నా. పచ్చి మోసం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ గెలిచాడు. మరి మనం ఎందుకు గెలిచాడు, ఏమో ఎట్లా నమ్మారో తెలియదు నాకు. మళ్ళీ ఇవాళ అన్నదాత సుఖీభవ అన్నాడు. శ్రీమద్ రమారమణ గోవిందో గిట్టుబాటు ధర లేక చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మేము కొనమంటున్నారు. మా పరిస్థితి ఏంటి? 5 రోజుల నుంచి మొలకొచ్చేసి నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం చూసినా లేరు, ఇదేంటని పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి నానా అవస్థలతో రోజు 10 మంది కూలోళ్ళు నెట్టుకుని మేము వేసిన నష్టానికి ఏంటి మాకు? ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు కూడా లేరు. ఇప్పుడే వచ్చారు, మొలకొచ్చినాయి. 5 రోజుల నుంచి కళ్ళంలో నానా అవస్థలు పడుతున్నాం. నేను కొనమట్టాకి 7 వేసింది, 7 కొనమంటే ప్రభుత్వం మేమేమైపోతాం? నేను ప్రభుత్వం కొనుక్కుంది కదా ఈ ఒడ్డు, నేను కొనుక్కోమంటే మేము 7 వేయగలిగాం. నీడే కొనంటే మేము వేసేవాళ్ళం కదా. బీబీటీలు అసలు వద్దంటున్నారు, అసలు వద్దంటున్నారు. మరి వేసిన రైతులందరూ ఏమైపోతారు? టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినంత కరప్షను అవి ఇంకా అనేక ఉంటాడు. వాళ్ళ ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలు, దుర్మార్గాలు అన్నీ నీకు అన్ని దానికి సపోర్టింగ్ ఛానల్స్. సో ఇవన్నీ రాష్ట్రాన్ని దారుణంగా చేసి పెట్టాడు. ఈ నాగబాబు గారి వ్యాఖ్య. పురుషోత్తరెడ్డి గారు సంక్షిప్తంగా కొన్ని వీటి మీద మనం మాట్లాడుకుంటూ వెళదాం. ముందుగా మీకేమనిపించింది? నాగబాబు గారు ఇప్పుడు ఆయన క్యాబినెట్లో మంత్రిగా చేరుతున్నారు. అఫ్కోర్స్ ఎలక్షన్ ముందు అన్నాడు అనుకోండి, ఎలక్షన్ ముందు లేదా అంతకుముందు టర్మ్లో అన్నారనుకోండి. మీకేమనిపిస్తుంది ఇలా ఇంత బ్లాటెంట్గా? అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే మాట్లాడారు, చంద్రబాబు గారు అయితే మోడీ గారిని కూడా ఇట్లాగే మాట్లాడారు. వీళ్ళు ఎట్లా దాన్ని అసలు మర్చిపోతారా? ఎట్లా మర్చిపోయినట్టు నటిస్తారా? గారు బేసిక్గా రాజకీయాల్లో పరస్పరం విభేదించుకోవడం, మాట్లాడుకోవడం సహజమే, కానీ ఇంత అసహజంగా మాట్లాడుకోవడం కాకుండా మళ్ళీ అసహజంగా పొత్తు పెట్టుకోవడం సమస్య ఏంటంటే తీవ్రమైన విభేదాలు. ఇప్పుడు కేవలం మీరు నాగబాబు గారిది కాదు, మోడీ గారిది, చంద్రబాబు గారి క్లిప్పింగ్ చూసినామంటే ఇంకా దారుణంగా ఉంటాయి. కాబట్టి బేసిక్ గా ఏంటంటే చిన్న చిన్న విభేదాలతో సర్దుకోవడం వేరు, కానీ అసలు తీవ్రమైన విభేదాలు, అసలు ఈ ప్రభుత్వాన్నే వద్దని చెప్పడం. ఇంకా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ లాంటిది పెట్టి రెగ్యులర్ గా ఎట్ట భజన చేస్తున్నారు, యాక్షన్ చేసి మరీ చెప్పాడు చాలా వీడియోల్లో. ఇంత చెప్పిన వ్యక్తి డైరెక్ట్ గా వచ్చి ఇప్పుడు క్యాబినెట్ లో ఉంటున్నారు.
కేబినెట్ లో తీసుకునే అధికారం వాళ్ళకు ఉండొచ్చు, కానీ ప్రజలు ఏమనుకుంటారంటే అయిపోయింది కదా ఎలక్షన్, తర్వాత 29లో ఏం స్ట్రాటజీ పాటిద్దామో మళ్ళీ చూసుకుందాం అనే పద్ధతిని అయితే నాకైతే కనిపిస్తుంది వాళ్ళ వ్యవహార శైలి. రైట్, బాగుంది. ఇక రాంభూపాల్ గారు మీరు చెప్పండి, జమిలీ ఎన్నికలు ఏపీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటాయి? మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మన పురుషోత్తం రెడ్డి గారిని కూడా అడుగుదాం సంక్షిప్తంగా. మీకు అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. ఒకటి, కేంద్ర ప్రభుత్వం తన అజెండాను 3వ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించుకున్నట్టు కనపడుతుంది. కనీసం మిత్రపక్షాల ఆమోదం గాని వారి మద్దతు గాని కూడగట్టాల్సిన అవసరం లేదు. ఏకపక్షంగా తను అనుకునేది చేయాలన్నట్టుగానే ఈ జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పార్లమెంట్ లో కూడా బిల్లు పెడతారు. జమిలీ ఎన్నికల వల్ల వాళ్ళు చెప్తున్నది ఏంటి, దేశవ్యాప్తంగా ఖర్చులు తగ్గుతాయి, ఆ రకంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి, పాలనా వ్యవస్థలో ఎన్నికల వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి, వీటన్నిటిని నివారించడానికి ఏక మార్గం, ఒకే దేశం ఒకే ఎన్నిక. అది 1951 నుంచి 67 వరకు దేశంలో సక్రమంగా అమలైన తీరే. కొన్ని రాష్ట్రాలకు ముందస్తుగానే అసెంబ్లీలు రద్దు చేసి జమిలీ ఎన్నికలు జరుపుకునే చరిత్ర కూడా గతంలో ఉంది. మనం 51 నుంచి 67 మధ్య జరిగింది ఏమిటో మనం చూస్తాం. ప్రతిపక్షాలు గెలిచిన చోట నిర్దయగా ప్రభుత్వాన్ని 356 ఆర్టికల్ని ఉపయోగించి రద్దు చేసిన చరిత్ర. ఎమర్జెన్సీ లాంటి వాటికి కావాల్సిన భూమికంతా 67లోనే ఏర్పడిపోయింది. అదేవిధంగా రెండు దేశాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి జమిలీ ఎన్నికల వల్ల దేశం అభివృద్ధి అంటే 67 నాటికి తీవ్రమైన ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. ప్రపంచ బ్యాంక్ తప్పు తీసుకుంటే తప్ప, IMF తప్పు తీసుకుంటే తప్ప నడవలేని స్థితికి వచ్చినాం. అందుకని జమిలీ ఎన్నికలు ఏదో పరిష్కారము అని ఇదేదో కొత్తగా కనిపెట్టినట్టు ఈ మోడీ గానీ లేదా వారి పార్టీ ప్రభుత్వాలు గానీ చేస్తున్న ప్రచారం శుద్ధ అబద్ధం. రెండవది, గత ఎన్నికలతో పోల్చి చూస్తే 2022-23 నాడు ఎన్నికల ఖర్చు అయింది 320 కోట్లు. గత సంవత్సరం జరిగిన ఎన్నికల నాడు పెట్టినటువంటి దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఖర్చు పెట్టింది 418 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఖర్చులో పెద్ద తేడా ఏమి రావడంలా. దానికి తోడుగా పంచాయతీ నుంచి పే వరకు ఒకే ఎన్నిక నడపడం ద్వారా ఏకీకృత వ్యవస్థ ఏర్పడడానికి, కేంద్ర నియంతృత్వం ఏర్పడడానికి, వాస్తవానికి ఒక దేశం ఒక ఎన్నిక కాదు, ఒక దేశం ఒక నేత అన్నట్టుగా ఈ విధానాన్ని మార్చడానికి బీజేపీ వారు ప్రయత్నిస్తారు. అది అమలు జరగడం ద్వారా ఇప్పుడు స్టాలిన్ చెప్తున్నాడు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, అదేవిధంగా కేరళ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరం. ప్రాంతీయ పార్టీలకు అదే రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తికి పూర్తిగా భిన్నమైనటువంటి అప్రజాస్వామిక పద్ధతులు అమలవుతాయి. ఇప్పుడు రాష్ట్రాల ఆకాంక్షలు వేరు, రాష్ట్రంలో వేరు వేరు కారణాలతో మనమే చూసాం. గతంలో ఒరిస్సాలో జరిగిన ఎన్నిక, ఒరిస్సాలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినారు. కానీ అదే టైంలో అసెంబ్లీ సీట్లలో గణనీయమైన స్థానాలు ఇచ్చి పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఒక్క సీట్ లేకుండా పోయిన చరిత్ర కూడా చూస్తాం. అనేక రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది. కేరళలో చూసాం గత ఎన్నికల్లో, రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకేమో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కి ఇచ్చి అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది కూడా మనం చూసాం. అంటే రాష్ట్రాల ఆకాంక్షలు వేరుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు జరిపేటువంటి పంచాయతీ లేదా స్థానిక ఎన్నికల్లో కూడా చూస్తాం. రాష్ట్రంలో ప్రభుత్వం ఒకటి ఉంటుంది, స్థానిక సర్పంచ్ లేదా స్థానికంగా జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు అధికారాన్ని ఇచ్చిన సందర్భాలు కోకొల్లలుగా మనం చెప్పొచ్చు. అంటే దీని అర్థం ఏమిటి, ఎన్నికలకు ఆయా పరిధిలో ఉండేటువంటి ప్రత్యేక స్థానిక అంశాలు చర్చనీయాంశమవుతాయి. తద్వారా ప్రజాభిప్రాయం వ్యక్తం చేయడానికి అవకాశం ఉంది. ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఎన్నికలు జరిపేస్తే ఉప ఎన్నిక జరగాల్సి వస్తే ఏం చేస్తారు? ఒకవేళ ప్రభుత్వం కూలిపోతే ఏం చేస్తారు? 6 రాజ్యాంగ సవరణలు చేయలేప్పుడు ఈ చట్టం అమలు తీసుకోవాలంటే, మరి 6 రాజ్యాంగ సవరణలు ఆమోదానికి తీసుకోవడానికి గడువు ఎంత టైం? అంటే దీని అర్థం ఏమిటంటే ప్రాంతీయ పార్టీల్ని లేదా ప్రతిపక్షాల్లో ఉండే అనేక మందిని తమ ఆధీనంలోకి తీసుకొని ఒక మానసికమైనటువంటి ఆధిపత్యాన్ని సంపాదించి తద్వారా దేశంలో ఒకే ప్రభుత్వం, ఒకే మోడీ అనే దాన్ని అమలు చేయడానికి ఇదంతా ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇది చాలా అప్రజాస్వామికమైంది, రాజ్యాంగానికి విరుద్ధమైంది. రాజ్యాంగ పెద్దలు ఊరికినే పెట్టలేదు ఎన్నికల వ్యవస్థను. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వివిధ రకాల దశల సిస్టాన్ని పెట్టినారు. 3 దశలుగా ఎన్నికలు జరపడానికి కావలసిన ఏర్పాట్లు, పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాని అర్థం ఎక్కడికెక్కడ తమ ఆకాంక్షల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికి ఎన్నికల వ్యవస్థ అనేది ఒక కీలకమైనది ప్రజాస్వామ్యం. దానికి విరుద్ధంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కేంద్రీకృత నియంతృత్వానికి దారితీస్తుంది. గతంలో ఎమర్జెన్సీ లాంటివి చట్టాల ద్వారా అమలు చేస్తే, ఈ రోజు రాజ్యాంగ సవరణల ద్వారా అట్లాంటి నియంతృత్వ విధానాలను అమలు చేయడానికి కేంద్రం సిద్ధపడుతుంది. దీన్ని మాత్రం ఆంధ్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ప్రతిఘటించాలి. అంటే ఆంధ్రాకి వచ్చేసరికి పెద్ద తేడా ఉండదు కదా, 2 ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఒక ఏడాది ముందు, ఒక ఏడాదిన్నర ముందే ఏమన్నా వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు కదా. దీనివల్ల ఆంధ్రాకి వచ్చిన నష్టం ఏం లేదేమో. ఆంధ్ర అంటే ఒక రాష్ట్రానికి నష్ట లాభాల కంటే కూడా నేను చెప్పదలుచుకుంది, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అదేవిధంగా వైసీపీ తమ వైఖరులు ఏదో స్పష్టం చేయాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల ఉనికికి ప్రమాదం ఇది.
ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే నరేంద్ర మోడీని చూపిస్తారు, లేదా కేంద్ర ప్రభుత్వాలు కేంద్రంలో ఉండేటువంటి జాతీయ పార్టీల చర్చ జరుగుతుంది తప్ప స్థానిక సర్పంచ్ల ఎన్నికల్లో ఏం చెప్పగలరు మీరు? మీ పార్టీలో ఉనికే లోకల్ సమస్యల మీద కదా, ప్రాంతీయ పార్టీలు ఏర్పడిందే స్థానిక సమస్యల మీద ఆధారపడి కదా, స్థానిక ప్రాంతాల అభివృద్ధి కోసం. మరి దానికి విరుద్ధం కదా జమిలీ ఎన్నికలు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కాదు, చంద్రబాబు గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్తో ఉన్నప్పుడేమో జమిలీ ఎన్నికలు ఏంటి నియంత్రితం అన్నారు, బీజేపీతో ఉన్నప్పుడేమో అసలు దేశానికి చాలా అవసరం ప్రతిసారి ఎన్నిక ఏంటి అని అన్నాడు. మరి అటువంటి వాళ్ళని మీరేం చేయగలుగుతారు? అందుకనే ప్రజలు చేయాల్సిందే సార్, ప్రజల్లో రావాల్సిందే. అందుకనే సిపిఎం గా గత నెలలోనే విస్తృతంగా ఈ జమిలీ ఎన్నికల ప్రమాదాన్ని గురించి ప్రచారం చేశాం. అయినా బీజేపీకి చేతిలో అధికారం ఉంది, దానికి ఒత్తాసు పలికేటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి సహజంగానే వాళ్ళు అనుకునేది చేయొచ్చు, కానీ ప్రజలు అంతిమంగా నిర్ణయిస్తారనే విషయాన్ని మాత్రం గుర్తించాలి. పురుషోత్తమ్ రెడ్డి గారు మీరేమంటారు? ఏపీ మీద అంటే ఒక ఏడాదిన్నర తగ్గుతుంది కాబట్టి చంద్రబాబు గారు ఎక్కువ ఆవిడ చేస్తున్నాడా? వాగ్దానాల సంగతి పక్కన పెట్టి ఇతర అంశాల మీద దృష్టి పెట్టినట్టుగా కనబడతా ఉంది. ఏపీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు ఒకవేళ జమిలీ ఎన్నికలు అనుకున్నట్లుగా రాజ్యాంగ సవరణలు జరిగి ఇవన్నీ చేస్తే? సరే, సిపిఎం కాంగ్రెస్ వీళ్ళందరూ వ్యతిరేకించారు, దాన్ని మీరు విన్నారు కూడా. కొమ్మినేని గారు 3 అంశాలు. ఒకటి, జమిలీ ఎన్నికలు వస్తాయా రావా, వస్తే ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది. మూడోది, రాంభూపాల్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి అంశాలకి పరిష్కారం ఏంటని. రాంభూపాల్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలకు కానీ వామపక్షాలు ప్రస్తావించిన అంశానికి వాళ్ళు బిల్లులో ఏం తేబోతారు, ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపబోతారని చూసిన తర్వాత సమగ్రంగా మాట్లాడచ్చు. మొట్టమొదటి 2 అంశాలు ఆసక్తికరమైనవి. నేను ఒక ఎంపీ పేరు చెప్పను కానీ ఎంపీని అడిగాను, ఎట్లా ఉంది పార్లమెంట్లో వాతావరణం అంటే రాంభూపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా లేదు. అంటే ఎన్డీఏ వాళ్ళందరూ సంతోషంగా, అపోజిషన్ వాళ్ళందరూ వ్యతిరేకంగా ఏమి లేరు. అపోజిషన్ వాళ్ళకి ఎక్కువ మంది సమర్థిస్తున్నారంట. నాకు అసలు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ జమిలీ దేశం ఆ పక్కన పెడితే, ఉదాహరణ కొన్ని రాష్ట్రాలు బీఆర్ఎస్ ఉంది, రేవంత్ రెడ్డి మీద వాళ్ళకి ఒక స్పష్టత వచ్చేసి మేము గెలుస్తామని, తొందరగా వస్తే పని అయిపోతుంది కదా అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎట్టుంది, కూటమి ప్రభుత్వం పట్ల అప్పుడే వైఫల్యాలు స్టార్ట్ కావడం, జగన్ గారి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడంతో వస్తే 2 రోజుల ముందే పోతుంది కదా అనే పరిస్థితి ఇక్కడ వాతావరణం. ప్రజల సెంటిమెంట్లు ఎలా ఉంటాయంటే ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ అపోజిషన్ అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఎన్డీఏ వాళ్ళందరూ సమర్థిస్తున్నారు, ఏమీ లేదు. ఎన్డీఏలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారంట అంతర్గతంగా. ఎందుకంటే మొన్న కదా అన్ని ఖర్చులు పెట్టుకుని గెలిచాము, మళ్ళీ పోవాలన్న 3 ఏళ్ళకి అని. ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్టుంటాడు, బీజేపీతో బాగుండాలంటే మౌనంగా ఉంటాడు, బీజేపీతో వచ్చేవాళ్ళని నిర్ణయించుకుంటే మళ్ళీ మామూలు ఉపన్యాసాలు ఉండవు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు 5 ఏళ్ళ అధికారంలో ఉంటే ఏదో చేయదలుచుకుని చేస్తాడు, 3 ఏళ్ల ముందు వచ్చేస్తే హామీలన్నీ అమల్లో వైఫల్యాలు. అంటే 3 ఏళ్ల ముందు రాదండి, 1.5 year అంటున్నారు. 2027 కనుక వస్తే 1.5 year 1 year తేడా వస్తుంది. 3 ఏళ్లకే అంటున్నాం, 3 ఏళ్లకే వచ్చేస్తే 3 ఏళ్లకు 3.5 ఏళ్లకే ఏమవుతుంది? ఖచ్చితంగా ఈయనేమి హామీలు అమలు చేయలేడు, కొత్తగా ఏమి సృష్టించలేడు, ఏమి ఎఫెక్ట్ తో ఎలక్షన్ పోతాడు అనే బాధ ఆయన ఉంటాడు. అప్పుడు బీజేపీతో ఉండాలనుకుంటే మౌనంగా ఉండిపోతాడు. వద్దనుకున్నా అంటే ఇంకా జాతీయ ప్రయోజనాలు అంతర్జాతీయ ప్రయోజనాలు ముందుకు వచ్చేస్తాయి. ఇప్పుడు తమిళనాడు ఉంది, బహుశా 26లోనూ వాళ్ళు ఎలక్షన్ అనుకుంటాను కొమ్మినేని గారు, రాష్ట్ర ఎలక్షన్స్. 27లో జమిలీ ఎన్నికలు పెడితే 1 year మేము పొడిగిస్తామన్నారు అనుకోండి, సంతోషమే కదా. సమస్య ఏంటంటే ఆడి వరకు కాబట్టి ఇట్లా నేను అనుకుంటుంది, జమిలీ ఎన్నికల 2/3 మెజారిటీ లేదు కాబట్టి బీజేపీ అమలు చేయలేకపోతుంది అనుకోను. ఖచ్చితంగా జమిలీ అయితే వస్తుంది. అది 27, 28, 29 జమిలీగా మారుస్తారో తెలియదు. కానీ వీళ్ళన్నీ దృష్టిలో పెట్టుకొని వివిధ పార్టీల బాడీ లాంగ్వేజ్, వివిధ పార్టీల యొక్క ఆలోచన ద్వారా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని అయితే వెళ్తారు. ఖచ్చితంగా జమిలీ వస్తుంది. అది 27, 28, 29 అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒక లైన్ తీసుకుంటారు, తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఇంకొక లైన్ తీసుకుంటారు. ఆ రకంగా తొందరగా అంటే 1 year ముందో 1.5 year ముందు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కారణం రీత్యా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక కారణాలు ఇచ్చే సమర్థించే అవకాశాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఉండదలుచుకుంటే వాళ్ళు సమర్థించారనుకోండి, అప్పుడు ఏకపక్షం అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ మధ్య జమిలీ ఎన్నికలకు అనుకూలంగా మాట్లాడాడు కదా చంద్రబాబు గారు. మాట్లాడడం ఎంచేపు, మార్చుకోవడం ఎంచేపు. బిల్లు బాగాలేదంట, అది పెద్ద సమస్య కాదు. నేనంటుంది చంద్రబాబు గారు వైఖరి బీజేపీతో ప్రయాణం కొనసాగాలనుకుంటే ఒక రకంగా ఉంటుంది జమిలీ పైన, వద్దనుకుంటే ఇంకొక లైన్ తీసుకుంటాడని నేను. అంటే వద్దనుకునేంత సాహసం చేసే పరిస్థితిలో ఉన్నాడా అనేది ఒక డౌట్ అనుకోండి. అంతే, ఆ రోజు అంచనా లెక్కలేసుకుంటారు కదా, ఆ రోజు లెక్కలు అంతే ఆ రోజు. రైట్. శివశంకర్ గారు చెప్పండి, జమిలీ ఎన్నికలు వస్తే ఇప్పుడు పురుషోత్తమ్ రెడ్డి గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాంభూపాల్ గారు విధానపరంగా చక్కగా మాట్లాడారు, కానీ పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం అపోజిషన్ వాళ్ళే ఇంట్రెస్ట్గా ఉన్నారు, తొందరగా ఎలక్షన్లు వస్తే బాగుండని. ఎన్డీఏలో వాళ్ళే కొంతమంది ఇది ఎక్కడ అప్పుడే వెళ్ళిపోతే, అప్పుడే పదవి అయిపోతే ఎట్లా అని బాధపడుతున్నారని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ పార్టీ వైపు నుంచి ఎలాంటి అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది? వీక్షకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలకైనా కూడాను సిద్ధంగానే ఉన్నాము.
ముఖ్యంగా జమిలీ ఎన్నికలు వచ్చేసి ఫార్వర్డెడ్ గా వస్తే 2027లో అయినా కూడాను, ఎందుకంటే కనుక ప్రజలలో ఈ 6 నెలల్లోనే ఇంత అసంతృప్తి గాని అసమ్మతి గాని ఇంత చెలరేగినటువంటి దాఖలాలు ఏ ప్రభుత్వంలో కూడాను లేవు. ఎందుకు చెప్తున్నామంటే ఇదంతా కూడాను ప్రాక్టికల్ గా చూసుకున్నట్లయితే ఈ రోజు రైతు ధర్నా అనేటువంటిది జిల్లా కలెక్టరేట్ల విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఎందుకు చేసింది? నార్మల్ గా వ్యవసాయం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఓకే, దాని మీద మళ్ళీ వెళ్దాంలే, దాని మీద మళ్ళీ చర్చ. వెళ్తారు. దానికి అంటే ప్రజల్లో ఎలా ఉంది అనడానికి ఒక లిట్మస్ టెస్ట్ అంటారు కదా, లిట్మస్ టెస్ట్ లాగా ఒక్కొక్కటి చెప్తా ఉన్నాను. సో ఈ రోజు ఎన్నికలకి, జమిలీ ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలకైనా కూడా సిద్ధంగా ఉంది. జమిలీ ఎన్నికలు ముందు రావాలనేసి మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి కాకపోతే పారదర్శకంగా బ్యాలెట్ పేపర్ లో ఎందుకంటే ఈ సంస్కరణలు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ సంస్కరణల భాగంగా ఈవీఎంలు కాకుండా, ఎందుకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఏదైనా చేయవచ్చు, డీప్ టెక్నాలజీతో అంటే ఏఐ మిషన్ లెర్నింగ్ తో ఏదైనా కూడాను ఎన్ని దురాతగాలను పాల్పడవచ్చు ఎలక్ట్రానికల్లీ ఆర్ టెక్నికల్లీ. కాబట్టి బ్యాలెట్ పేపర్ ద్వారా వెళ్ళాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది. వీటిలో కూడా ఆ సంస్కరణలో భాగంగా ఈ యొక్క అంశాన్ని కూడా పొందుపరచాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం. అదే విధంగా పురుషోత్తమన్న చెప్పినట్లు ఇందాక జమిలీ ఎన్నికలకి పాలకపక్షము ఎనకడుగేస్తుంది అంటే అవును. ఎందుకంటే సార్ చంద్రబాబు గత ఈ నెలలో అనుకుంటారు, గత నవంబర్ చివరిలో మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు వస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 2029లోనే ఎన్నికలు జరుగుతాయని వాళ్ళ కార్యకర్తలకు అందరికి కూడా అవును, కరెక్ట్, మంచి పాయింట్ గుర్తు చేశారు. అట్లా జరుగుద్ది. అదే ఆయన ఉద్దేశం ఏంది, 2029లోనే ఎన్నికలు జరగాలి, జమిలీ ఎన్నికలకు వెళ్తే కనుక మనకు మొక్క బోర్ల పడతాము, పరిస్థితులు అలా లేవు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపముతో కొన్ని వర్గాల్లో లేకపోతే కనుక అదో ఈవీఎంల వల్లనే మనం గెలిచామయ్యా, మన మీద ప్రేమతో వేయలేదని ఆయన అంతరాత్మకు తెలుసు, వాళ్ళకు తెలుసు. ఈ రోజు ఒకసారి ప్రజల్లో ఏంటంటే ఒకసారి మరోసారి మోసపోయారు. 4.4లో అద్భుతంగా దారుణంగా మోసపోయారు కాబట్టి ఆయన తెలుసు. కాబట్టే ఈ ఎన్నికలకు ఇండైరెక్ట్ గా బీజేపీకి కూడా సందేశం పంపినట్టుంది. జమిలీ ఎన్నికలకు కాదు, ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగినా 2029లోనే ఎన్నికలు పెట్టండి అయ్యా అనేటువంటిది ఆయన యొక్క మనసులో ఆలోచన. అవును, జమిలీ ఎన్నికలకు ఓకే అంటాడు ఇప్పుడు, కానీ డేట్ ఉంది కదా 27లో కాకుండా 29లో పెట్టండి జమిలీ ఎన్నికలు, 5 సంవత్సరాల పీరియడ్ పూర్తయిన తర్వాత అనేటువంటిది ఆయన ఆలోచనగా ఉండొచ్చు. కరెక్ట్ గా చెప్పారు. ఆ పాయింట్ వరకు కరెక్టే. పురుషోత్తమ రెడ్డి గారు అట్లా కూడా ఛాన్స్ ఉంది కదా, ఆయన 2029 అన్నారు కాబట్టి ఈ ఎలక్షన్ 27లో కాకుండా 29లో జరిగే అవకాశం ఉంటుందంటారా? అంటే నాకు కొంచెం డౌట్ ఉంది దాంట్లో. ఎందుకంటే కొమ్మినేని గారు రాజకీయ ప్రయోజనాలు కూడా బీజేపీ చూస్తుంది. నాకున్న అవగాహన మేరకు దేశంలో ప్రాంతీయ పార్టీలు బీజేపీని బాగా నిలువరిస్తున్నాయి, కానీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతా ఉంది. అది కర్ణాటక తీసుకోండి, మీకు ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు 2 ఎన్నికలు చూసుకోండి, హర్యానాలో ఓడిపోతుంది కాంగ్రెస్, జమ్మూ కాశ్మీర్లో గెలుస్తారు, జార్ఖండ్ లో ప్రాంతీయ పార్టీ గెలుస్తుంది, మహారాష్ట్ర అంటే కాంగ్రెస్ లీడ్ చేసే చోట నిలువరించలేకపోతుంది. రేపు నాకు తెలిసి 28లో అనుకుంటాను ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రతికూల పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉత్తరప్రదేశ్ లో 70 సీట్ల చోట ఓడిపోయి, బీహార్ లో ఓడిపోయిన తర్వాత జాతీయ ఎన్నికలపైన బీజేపీకి నెగిటివ్ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆ 2 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జమిలీని ప్లాన్ చేస్తారేమో. కాబట్టి 29 జరిగే అవకాశాలు లేవు. జరిగితే 27, 28 అయితే ఇంకా వాయిదా వేయడమే, మళ్ళీ ఎప్పుడన్నా పెట్టుకుంటారు. కాబట్టి 29 ఉత్తరప్రదేశ్ ఎన్నికల చుట్టూ జమిలీ ఎన్నికలు ఆధారపడి ఉంటాయనేది నా చంద్రబాబు గారి కోరిక ఉంటుంది. అట్లా కార్యకర్తలకు ఊరికే అట్లా ఆయన మాయ చేయటంలో దిట్ట కదా, ఆ రకంగా ఏమన్నా చెప్పారేమో 29కే మనకు వస్తాయని చెప్పడం ద్వారా. 27 ఎన్నికలు వచ్చేస్తాయని ఇప్పుడే తెలిసిపోతే పదవులు రానోళ్ళు, పదవులు వచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యేలు ఎట్లుంటారో ఊహించుకోగలం మనం. ఈ 3 ఏళ్ళే కదా మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. జగన్ గారు అనంతపురం నుంచి. జగన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ ఇప్పుడు జమిలీ ఎన్నికలు అంటే ఏమవుతుందంటే సార్ బీజేపీ వాళ్ళకు అడ్వాంటేజ్ గా ఉంది సార్. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సార్ వాళ్ళు ఏడపుంచుకుంటున్నారో వాళ్ళంతా ఏందో వాళ్ళు తప్పుగా చేసుకుంటేనే ఇదంతా చేసుకుంటూ వస్తున్నారు సార్. జనరల్ గా నేనైతే అదేమి ఇబ్బంది కాదు, బీజేపీ వాళ్ళకి అడ్వాంటేజ్ కదా సార్. నాకు తెలియదు 99% జమిలీ ఎన్నికలు వస్తామని కోరుకుంటే అలాంటి వాళ్ళైతే రావాలని కోరుకుంటాను సార్. ఎందుకంటే మా ఏపీలో అరాచక పాలన చూస్తున్నాను కదా సార్. రైతు ధరణ అంటే అసలు ఎంత దారుణంగా తయారైపోయిందంటే ఏపీలో ఏమన్నా మాటలు ఇప్పుడు మీతో మాట్లాడినట్లు నేను ఏం లేదు, మీకు నా పేరు చెప్పినా కేసు బుక్ చేస్తారేమో సార్. అలా తయారైపోయింది. మరి అరాచకంగా ఉందంటారు. అరాచకంగా తొందరగా వస్తే అంత మంచిది అంటారు. స్వచ్ఛందంగా వస్తున్నారు సార్ ధర్నాకి. అసలు
ఈ చిన్న మీటింగ్ పెట్టుకుంటే ఇంత ప్రేమ పెడతానే వాళ్ళు జనాలు వస్తున్నారు సార్. రైట్, చూద్దాం. అట్లాగే భాషా గారు అన్నమయ్య జిల్లా నుంచి. భాషా గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం కేసీఆర్ గారు, అవును, అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్, ఈ జమిలీ ఎన్నికలంటే ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాన్ని హరించినట్టే సార్. ఓకే. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము ఎన్నికలు జరిగితే ప్రజలకు, దేశానికి కూడా మంచిది సార్. ఓకే, అంటే అట్లా కాదుగా. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి ఇప్పుడు ఇందాక ఒక ఆయన ప్రస్తావించారు. అవి తొందరగా వదిలించుకోవాలంటే ఎలక్షన్ రావాలని అనుకోవచ్చు కదా కొందరు. అది ప్రజలు విజృంభిస్తే ఆయన అంటే కూర్చుంటారు సార్. ఇప్పుడు పట్టుకొని ఇళ్ళలో పడుకుంటే అవినీతి తప్పవుతుందా? ఓకే, రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, ఒక సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. నిజంగానే ఇప్పుడు ఇంతకుముందు జగన్ అన్న ఆయన మాట్లాడుతూ అన్నాడు అరాచకంగా ఉందండి అని. అట్లాగే మొన్న చూశాను గుంటూరులో ఒక అతన్ని అతని పేరేదో ఉంది, ఆయన సోషల్ మీడియా తెల్లవారుదామని వచ్చే తూపోవడం ఏంటండి అసలు. అది పోలీసుల మామూలు బయట వాళ్ళు ఎవరైనా అట్లా చేస్తారని అనుకోవట్లా. పోలీసులే ఈ రకమైన కిడ్నాప్లు పాల్పడితే మేము చాలా బాగా చేస్తున్నాం, మాది జనం మెచ్చే పాలన, ప్రభుత్వం మమ్మల్ని మెచ్చుకుంటున్నారు, జనం సంతోషంగా ఉన్నారు జనం అని చంద్రబాబు గారు ఉపన్యాసాలు చెప్తారు. ఓ పక్కేమో అసంతృప్తి అంటారు, ఇంకో పక్కేమో చాలా ఆనందంగా ఉన్నారంటారు. ఎట్లా ఇటువంటి వాటిని జనం గమనిస్తున్నారంటారా లేదంటారా? ఈ రకంగా పోలీసులే కిడ్నాప్ నిజంగా పోలీసులు అయ్యి ఉంటే అది చాలా దారుణమైన పరిస్థితి కాదంటారా? అంటే నిన్నటి వరకు ఒక లెక్క, రేపు ఈ రోజు నుంచి ఒక లెక్క. నిన్నటి వరకు ఏంటంటే కొత్త ప్రభుత్వం, ప్రతిపక్షం కూడా చూద్దామనే ధోరణితో అన్నీ ఉన్నారు. కానీ ఈ రోజు నుంచి రైతు ధర్నాలతో ప్రారంభం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం మధ్య గొడవ ఉన్నప్పుడు ఈ సమస్య, ఇప్పుడు ప్రజలు వర్సెస్ ప్రభుత్వంగా మారిపోతుంది ఈ రోజు నుంచి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రైట్ స్టెప్, రైతుల ధర్నా చాలా మంది ఇప్పుడు ఆయన ఆయన విశాఖపట్నం ఆయన ఉపన్యాసం చెప్పాడు కదా, అంత తొందర ఎందుకు 5 నెలల్లోనే ఆందోళన రాజీనామా చేస్తా. ఎందుకంటే నా పాయింట్ అది, దారి చూసుకోవడానికి ఏదో ఒక వంకెత్తుకుంటారు కదా వాళ్ళ వ్యాపారాలు వ్యవహారాలు. లైన్ కరెక్ట్ లైన్ అంటున్నాను. ప్రజలు వర్సెస్ ప్రభుత్వంగా మారితేనే ఇవన్నీ తగ్గుతాయి. కాబట్టి ఆ లైన్ తీసుకున్నారు కాబట్టి చాలా మందికి ఇష్టం లేదు. కాబట్టి ఈ లైనే పరిష్కారం. కాబట్టి ఇంకా సోషల్ మీడియాలో ఏం జరిగింది పక్కన పెడితే రైతులు, ప్రజలు, నిరుద్యోగుల సమస్యను టేకప్ చేసేసి అది వర్సెస్ ప్రభుత్వంగా మారితేనే ప్రభుత్వం కొంత తగ్గుతుంది, ప్రజలు అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు. అది పరిష్కార మార్గం అదే అనుకుంటున్నారు. కాదు, పోలీసులు కిడ్నాపులు చేయడం సార్, అది మరి అన్యాయం కదా. ఏం చదువు కొంత ఉత్సాహపరులు ఉంటారు, వాళ్ళ తర్వాత ఫలితాన్ని అనుభవిస్తారు. ఆ లోపల ప్రజలు కూడా ఇబ్బంది పడతారు మానసికంగా. ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ మానసికంగా, శారీరకంగా ఈ 5 ఏళ్ళు ఇబ్బంది పడవచ్చు. కానీ వాళ్ళు గమనంలో పెట్టుకోవాల్సింది కొనసాగింపే కదా. అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అట్లా ఉండడు కదా. రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత చెప్పి ఇట్లా విషయాల్లో చాలా సీరియస్ గా ఉంటాడనేసి గతం కూడా తెలుసు, అనుభవాలు ఉన్నాయి. కాబట్టి దానికి సిద్ధపడే అధికారులు ఉంటే మనం వాళ్ళు వెయిట్ చేయడమే వాళ్ళ కోసం, అంతే. అంతేనా? శివశంకర్, దీని మీద కూడా మీరు ఏమైనా సంక్షిప్తంగా మాట్లాడతారా? ఇప్పటికి కూడా మీకు వేధింపులు ఇవన్నీ తప్పట్లేదు అంటున్నారు. ఏమిటి అరాచకం? నిజంగానే అరాచకం అంటే వాళ్ళ సాక్షిలో అనుకుంటే 6 నెలల అరాచక పరిస్థితులు అంటూ మొత్తం డీటెయిల్డ్గా రాశారు. నిన్న చాలా దారుణమైనటువంటి పరిస్థితి సార్. నిన్న ప్రేమ్ కుమార్ అనేటువంటిది గుంటూరులో తెల్లవారుజామున 3:30కి, ఎందుకంటే సీసీ కెమెరాలు కూడా ఆ ఇంట్లో ఉండేదని క్లియర్ గా ఆ విజువల్స్ బయట పడినాయి. మఫీలో పోలీసులు అంట, మఫీలో కారుకు నెంబర్ లేకుండా వచ్చి కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతే అతన్ని ఏం చేస్తారు? అంటే చంపాలనా, లేకపోతే ఇంకొకటే ట్రేస్ చేయకుండా ఉండాలనా? ఇంత దారుణమైనటువంటి అరాచక ఆటవిక ఆ ప్రభుత్వం అనేటువంటిది ఎక్కడ లేదు సార్. ఇదే మేము సిమిలర్ గా చేసినటువంటి వీళ్ళందరికీ కూడా ఈ కేసులు పెట్టి వాళ్ళందరికీ కూడా ఏమైనా అనేటువంటిది ఒక పోలీస్ స్టేషన్ లో కాదు, మా జిల్లా అధ్యక్షులతో సహా అందరం వెళ్ళేసి డీజీపీకి కూడాను, అయ్యా ఇలా చేస్తున్నారు మా జగన్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద, ప్రజల మీద అత్యంత దారుణంగా అనేటువంటి సాక్ష్యాధారాలతో సహా ఇస్తే కనీసం అంటే వాళ్ళకు నోటీసులు కానీ ఏమీ లేదు. వాళ్ళు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారు. సిమిలర్ గా సార్ ఇతను చేసినటువంటి ఏది, టోల్ గేట్ అనేటువంటిది కడుతున్నారు కదా, టోల్ గేట్ లేకుండా పంపించారనేటువంటిది ఒక కార్టూన్ లెవెల్లో చేశాడు. అదే సీమరాజా అనే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చేసి మా పార్టీ కండువా వేసుకొని క్యారెక్టర్లను కూడా దారుణం చేస్తూ, వివేకానంద రెడ్డి అత్తయ్య దగ్గర నుంచి శర్మిలమ్మ దగ్గర నుంచి జయమ్మ వాళ్ళ క్యారెక్టర్లందరినీ కూడా పెట్టి దారుణంగా అవమానిస్తున్నా కూడాను వెళ్ళి ఇలా చేయండి అయ్యా అని అందరికీ స్టేషన్లలో డీజీపీ గారికి ఇస్తే ఆ వ్యక్తి ఏం చేశారు సార్, ఏమీ నోటీసులు ఇవ్వకుండా, చర్యలు తీసుకోకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో కలిసి ఫోటోలు పెడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి. అంటే వాళ్ళు చేసేటువంటిది ఎలా ఉన్నాయి ఈ చర్యలు అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు
మన పురుషోత్తం అని చెప్పినట్టు ఇది ప్రజలు వర్సెస్ ప్రభుత్వంగా మారుతుంది. ఎందుకంటే ఈ రోజు వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి ప్రజల వరకు వెళ్తున్నారు వాళ్ళు. సూపర్ 6 ఏందయ్యా మాకు ఇవ్వలేదంటే నిన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడితే ఒక్కొక్కరికి వార్నింగ్లు ఇచ్చారట. ఎవరే గారి తల్లికి వార్నింగ్ వందనం అడిగితే నీకు జైలు శిక్ష రావద్దు అలాంటి వాళ్ళు అని చెప్పి ముందుగానే వార్నింగ్లు ఇచ్చేసేసి లోపల కూర్చుండేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఆయన కర్నూలులో ఒక మహిళ చాలా డైరెక్ట్ గానే మంత్రి భరత్ని అడిగింది కదా, ఏమిటి అరాచకం, అసలు పారిశుద్ధ్యం లేదు, పాడు లేదు, స్కూళ్ళని ఎట్లా పాడు చేస్తున్నారంటే అని కూడా డైరెక్ట్ గానే అడిగారు కదా. తర్వాత వాళ్ళ పరిస్థితి మనం చూడాలి సార్. పాపం వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత ఎవరు అడిగారు, మీరు వైసీపీ పార్టీనా, మీరు ఎవరు అడిగిచ్చారు? ఆ మహిళ మీద ఒత్తిళ్లు, వేధింపులు, ఇటువంటి దారుణమైన పరిస్థితుల నుంచి ఈ రోజు జమిలీ ఎన్నికలే పరిష్కారము. జమిలీ ఎన్నికలే పరిష్కారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. రైట్, ఓకే, చూద్దాం. రాంభూపాల్ గారు చెప్పండి, పని చేస్తేనే ప్రోత్సాహం, పని చేస్తే ప్రోత్సాహం, లేకపోతే నమస్కారం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. కలెక్టర్లైనా మంత్రులైనా వాళ్ళందరినీ ఇంటికి సాగుతుంటారంట. అసలు ఈ డబ్బులు ఇవ్వకుండా హామీలకి సంబంధించి ఏమి సూపర్ 6 గురించి ప్రస్తావించకుండా పని చేయండి అంటే ఏం పని చేయాలి అంటే, అమరావతిలో భూములు మళ్ళీ ఇంకా సేకరించాలంట, వాళ్ళు తెచ్చే అప్పులన్నిటికీ జనం బాధ్యత వహించాలంట. ఏమిటి అసలు ఈ డబుల్ డైలాగులనండి? లేదా చంద్రబాబు గారికి మరి ప్రజలు నమస్కారం పెట్టారనుకుంటున్నాడా ఏమిటి? అసలు ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తుంటే మంత్రులు కలెక్టర్లు చేయట్లేదని ఆయన ఉద్దేశం. ఒక మాట సార్, జమిలీ ఎన్నికల గురించి ఒక మాట చెప్పిన తర్వాత చెప్పండి. వైసీపీ వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే మీకు స్థానికంగా ఇక్కడ ఉండే రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మీ పట్ల అనుసరిస్తున్న వైఖరి, వాటి పట్ల మీకుండే కోపతాపాలు అర్థం చేసుకోవచ్చు. కానీ మీరు అన్నట్టుగానే ఈవీఎంల ద్వారానే ఇప్పుడు గెలిచిందంటే రేపు అదే ఈవీఎంలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే అప్పుడు ఇంకా మరి పరిస్థితి ఏమవుతుంది? బ్యాలెట్లు అడుగుతున్నారు కదా వాళ్ళు. అది బ్యాలెట్ అమలు చేసే పరిస్థితి లేనప్పుడు జమిలీ ఎన్నికలకు పోతే మీకు జరిగే నష్టం ఏమిటి అనేది కూడా ఆలోచించుకోకుండా కేవలం ఇక్కడ ఉండే కోపతాపాల మీద నిర్ణయం కాకుండా దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి వైసీపీ నేతలకు విజ్ఞప్తి. రెండోది, మీరు అడిగినట్ల పని చేస్తేనే ప్రోత్సాహకాలు. ఎవరు పని చేయాలి? ఇప్పుడు పని చేస్తున్నారు కాబట్టి కదా రాష్ట్రం మాత్రం అభివృద్ధి అయింది. మీరే చెప్తున్నారు మన జీడిపి పెరిగింది, అద్భుతంగా వెనకబడ్డ జిల్లాలు కూడా బాగా డెవలప్ అయినాయని చెప్పేసి నిన్న 2 రోజుల పాటు జరిగిన అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి గారు చాలా పేపర్లు ఇచ్చినాడు. 568 పేజీల రిపోర్ట్ లో అద్భుతాలు చేసేసామని చెప్తున్నారు. 6 నెలల్లో ఇంత అద్భుతం జరిగింది కదా. గతం నుంచి కూడా వీళ్ళందరూ పని చేసినారు. మరి పని చేసిన సచివాలయం స్టాఫ్ ని, పని చేసిన వాలంటీర్ వ్యవస్థను మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళందరినీ రోడ్ల మీదకి నెట్టేసినారు. అనేక మంది ఉద్యోగుల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. చిరుద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ స్కీమ్స్ లో పనిచేసి అనేక మంది ఉద్యోగుల్ని తొలగించినారు. మరి వాళ్ళని తొలగించినందుకు మిమ్మల్ని ఎవరిని, ప్రభుత్వాన్ని ఏం చేయాలా? ఇప్పుడు నిధులు ఇవ్వకుండా, నిధుల్ని సక్రమంగా ఉపయోగించే పరిస్థితి లేకుండా కేవలం అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేటువంటి స్టాఫ్ను అభివృద్ధి చేసుకుంటే దానివల్ల రాష్ట్రం అభివృద్ధి కాదు. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో జరగాల్సింది గుంతల రోడ్ల గురించి చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది ఎన్నికల ముందు. ఈ రోజు చూస్తున్నాం అరాకొర అక్కడక్కడ రోడ్లు వేయడం తప్ప, మట్టి వేయడం, దాని మీద ఏదో గుంతలు పుడ్చడం తప్ప మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏం చేస్తున్నాం? అది వదిలేసి టోల్ గేట్స్, రాష్ట్ర రోడ్లకు కూడా టోల్ గేట్స్ వసూలు చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. రెండోది, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ఆసుపత్రులు మెరుగు చేస్తామన్నారు. ప్రభుత్వ వైద్యాన్ని ఇంతకంటే అద్భుతంగా సృష్టిస్తామన్నారు. ఇప్పుడు విలేజ్ క్లినిక్ల పరిస్థితి ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. అక్కడ కనీసమైన మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు, స్టాఫ్ ఇవ్వలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండేటువంటి వైద్యుల్ని ఇష్టానుసారంగా మార్చేస్తున్నారు. నేను అనంతపురం ఒక్క ఉదాహరణ చెప్తాను. అనంతపురం మెడికల్ కాలేజీలో 33 మంది ట్యూటర్స్ ని, ఆ పోస్టులన్నింటినీ ఏకపక్షంగా రద్దు చేసినారు 6వ తారీఖు. మరి ఆ 33 మంది ట్యూటర్స్ అంటే వాళ్ళ ప్రొఫెసర్స్ అక్కడ టీచింగ్ చేస్తున్నారు కాలేజీలో, హాస్పిటల్లో మధ్యాహ్నం నుంచి వైద్యులకు సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని రద్దు చేసేసి ఇతర జిల్లాలకు పంపించేసినారు. మరి ఈ జిల్లాల పరిస్థితి ఏమిటి? ఇక్కడ ఆసుపత్రులు మెరుగెట్లవుతాయి? అందుకని ప్రభుత్వం తన విధానాలు ఏమిటో తాను స్పష్టం చేయకుండా అధికారుల మీద దాడులు చేయడం ఇప్పుడే కాదు, కొత్త చంద్రబాబు నాయుడు గారి గతంలో కూడా చూసినాం. తనకు వచ్చే వైఫల్యాన్ని వెంటనే అధికారుల మీదకి మార్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు అడిగిన అమరావతి, ఇప్పుడు కొత్తగా అమరావతిలో మళ్ళా భూములు సేకరిస్తున్నారు. నిన్న జరిగిన కలెక్టర్ల మీటింగ్ లో ఆయన చెప్పిన దానికి విరుద్ధం ఇది. కలెక్టర్ల మీటింగ్ లో ఏం చెప్పినాడు? నీళ్లు బాగా ఉండి 3 పంటలు పండించే జిల్లాలేమో వెనకబడిపోతున్నాయి, కరువు పీడిత ప్రాంతాలుగా ఉండేటువంటి రాయలసీమలో అనంతపురం, కర్నూలు లాంటి, చిత్తూరు లాంటి జిల్లాల్లో ఉద్యానవన పంటలు పెరిగి అభివృద్ధి అవుతున్నాయని చెప్తున్నాడు. ఎందుకు వెనకబడిపోయినాయి? ముఖ్యంగా విజయవాడ చుట్టూ ఎందుకు వెనకబడిపోయింది, కృష్ణా జిల్లా ఎందుకు వెనకబడిపోయిందో చెప్పాలి. 36,000 ఎకరాలు పైగా నువ్వు భూసేకరణ చేసి 53,000 ఎకరాల్లో పంటలు పండకుండా చేసి మొత్తం 3 పంటలు పండే భూములన్నింటినీ ఆ రకంగా నిరుపయోగం చేసి వెనకబడినాయని ఇప్పుడు బాధపడితే ఉపయోగం ఉంది? వాస్తవానికి దాన్ని కాదని మళ్ళీ ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ తో చేసుకున్న ఒప్పందం ఈరోజు ప్రజాశక్తిలో మీరు చదివి వినిపించారు. ఆ ప్రజాశక్తిలో వచ్చిన దాని ప్రకారం వాళ్ళు ఆ ఫోటో కూడా పెట్టినారు, ఆ ప్రేమ్ లో ఉండేటువంటిది కూడా. దాని ప్రకారం చూస్తే
మొత్తం మళ్ళా భూముల్లో అదనంగా సేకరిస్తున్నారు. ఆయన ముందు నుంచి చెప్తున్నాడు నా ఆలోచనలే సంపద సృష్టిస్తాయని. ఇట్లాంటి ఆలోచనలు లేదేమో. ఇదే జరిగితే మాత్రం మరింత రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరతే కాదు, రాష్ట్ర అభివృద్ధి వెనక్కిపడిపోతుంది. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం. నమస్కారం అండి. ఈ మాట్లాడండి. జెమినీ దిక్కులు పెడితే గనక మనకి ఒక ఇబ్బంది ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం అన్ని ఒకేసారి కనుక చేశారంటే గనక ఉన్న దాంట్లోనే ఎలక్షన్స్ కి 2 నెలల టైంలో ఈవీఎంలు ఎలా మార్చేశారో మనకు తెలుసు. అలాంటిది ఇంకా దేశం మొత్తం ఒకేసారి అంటే కనుక 2-3 నెలలు అంటే ఎప్పుడు వచ్చినా ఉంటుంది కదా ఆ ప్రాబ్లం. అయితే జమిలీ ఎన్నికలు కాకపోయినా ఉంటుంది కదా, ఎప్పుడైనా వాళ్ళ చేతిలో ఈవీఎంలు ఉన్న దేశం మొత్తం ఒకటే పార్టీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. రెండోది, ఇప్పుడు మనకి మధ్యలో ఎలక్షన్స్ కనుక జరుగుతూ ఉంటే పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం వ్యతిరేకించడానికన్నా అవకాశం ఉంది. కరెక్టే మీరు చెప్పింది. కానీ అప్పుడైనా ఈవీఎంలనే మార్చి ట్యాంపరింగ్ చేసే పరిస్థితి కనుక ఉంటే ఎప్పుడైనా ఉంటుంది కదా అనేది నా సందేహం. కొన్ని చోట్ల చేయాలంటే వీళ్ళు వల్ల కాదేమో, నెల రోజులు ఉన్నప్పుడు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మధ్యలో వ్యతిరేకత వ్యక్తపరచడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చెప్పడానికన్నా ఉంటది. అప్పుడు అది కూడా కోల్పోతాం మనం. 5 సంవత్సరాలకు ఒకేసారి చెప్పాలి, 5 సంవత్సరాలు ఇంకా భరించాల్సిందే, బాగున్నా బాగోకపోయినా. అది ఇంకా ఇబ్బంది అవుతుంది. చూద్దాం ఏం జరుగుద్దో. అది కొందరికేమో అట్లా ఉంది. ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు అన్నట్టు అధికార పార్టీలోనేమో ఇంకా అప్పుడే పోతే అట్లా అని, ప్రతిపక్షాల్లో మాత్రం తొందరగా వస్తే బాగుండనే ఆలోచన సహజంగానే ఉంటుంది. మల్లికార్జున గారు విజయవాడ, చెప్పండి సంక్షిప్తంగా. మీరు పని చేస్తే ప్రోత్సాహం అంట, లేకపోతే నమస్కారం పెట్టేస్తారంట మంత్రులకి, కలెక్టర్లకి చంద్రబాబు గారు చెబుతున్నారు. మరి మీరేమంటారు? హామీలు వాగ్దానాలు చేసి నిధులు లేకుండా వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? ఈయనకి ఎవరు నమస్కారం పెట్టాలి? మీరేమంటారు? సంక్షిప్తంగా మాట్లాడండి సార్. నమస్తే సార్, అందరూ లైవ్ లో నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు జమిలీ ఎలక్షన్ మీద మాట్లాడదాం అనుకున్నా సార్. మాట్లాడండి. జమిలీ ఎలక్షన్ పెడితే మంచిదేనండి. కాకపోతే ఏంటంటే ఈవీఎం తీసి బ్యాలెట్ పద్ధతి ప్రకారం పెట్టాలండి. చంద్రబాబు గారు ఎప్పుడు చేసినా కానీ ఆయన తప్పు చేసి అధికారుల మీద తప్పు అని చెప్పడం నైజం అది. అంతేనా? అంతే సార్. బాగా చెప్పారు. ఇట్లా సంక్షిప్తంగా మాట్లాడితే బాగుంది. నవీన్ గారు హైదరాబాద్ నుంచి. నవీన్ గారు నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. మీరేమంటారు? సార్, అది బ్యాలెట్ పేపర్ అయితే బాగుంటది. ఇంకోటి ఏమంటారు? బ్యాలెట్ పేపర్ పెట్టాలంటారు. ఓకే. ఇంకోటి సార్, రాంభూపాల్ గారు అంటారు వైసీపీ దీర్ఘకాలికంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, జమిలీ ఎన్నికలు అంటే అప్పుడు ట్యాంపరింగ్ రాదా అది ఇది అని అంటున్నాడు. అవును. అయితే మేమేమంటున్నాం అంటే ఒక మంచి ప్రభుత్వాన్ని ఊడగొట్టడానికి మీ వంతుగా పచ్చం మీడియాలో కూర్చొని విపరీతంగా రోజు డిబేట్లలో ఎన్నిసార్లు తిట్టారు సార్ వీళ్ళు. ఈయన కాదు ఈయన బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు. వేరే ఎవరినో పట్టుకుని మీరు అందరికీ ఆపాదించొద్దు దయచేసి. రైట్, ఓకే. పార్టీలు తిడుతుంటారు, అది విమర్శలు చేయకుండా ఎట్లుంటారు, వాళ్ళ విధానాలకు అనుగుణంగా మాట్లాడతారు. రైట్, ఓకే. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి నమస్కారం పెడతారంటే కలెక్టర్లకి మంత్రులకి నమస్కారం పెట్టడం? అసలు వాగ్దానాలు చేసింది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అయితే. నిన్న కలెక్టర్ల సమావేశం, 2వ సమావేశం జరిగింది. జనరల్ గా డిబేట్ లో పాల్గొంటున్న నాకు స్టఫ్ ఉంటే నేను చెప్పదలుచుకుని నేను చెప్తా. నాకు స్టఫ్ లేనప్పుడు కొమ్మినేని గారు మీరు అడిగే ప్రశ్న బాగలేదు, రాంభూపాల్ గారు స్పందన బాగలేదు, ఇవి మాట్లాడుతుంటారు. ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారో దాని ప్రాధాన్యతలు ఏంటో, కలెక్టర్లు ఏం చేయాలో దిశానిర్దేశం చేయాలి. కలెక్టర్లు ఏంటి? ఎగ్జిక్యూటివే కదా, వాళ్ళు పాలసీ మేకర్స్ కాదు. మీరు చెప్పిన దాన్ని అమలు చేసే ఎగ్జిక్యూటివ్స్ మాత్రం. ఇప్పుడు వాళ్ళు పట్టుకొని నువ్వు ఇంకా మారలేదు ఏం మారాలి? ఇప్పుడు మీరు ఉదాహరణకు రైతు భరోసా 20,000 ఇమ్మని చెప్పి డబ్బులు రిలీజ్ చేశారనుకోండి, ఏ కలెక్టర్ అయినా సరిగ్గా చేయకపోతే ఎందుకు చేయలేదని అడగాలి. లేదా తల్లికి వందనం పేరుతో ఇచ్చాల్సిన 15,000 ఇస్తా అంటే ఎందుకు ఇవ్వలేదని అడగాలి. అంటే మీరు ఎగ్జిక్యూటివ్ చేసే వాళ్ళని పట్టుకుని పాలసీ మేకర్స్ అడిగితే అట్లా. పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అలిగేషన్స్ ఒకటి చేశారు. మనం ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఎంత డిఫరెన్స్ ఉందంటే అదే డిబేట్ లో పవన్ కళ్యాణ్ గారు అంటారు సరిహద్దులు దాటుతా ఉంటే బియ్యం ఏం చేస్తున్నారు, ఎవరు ఒత్తుళ్ళు ఉన్నాయి అని దబాయించి మాట్లాడినాడు. ఎండ్ ఆఫ్ ద డే సీఎం గారు ఏమంటారు, ఇది మై పొలిటికల్ గవర్నెన్స్, మా ఎమ్మెల్యేలు చెప్పినట్టు ఏమని అంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పినట్టు ఏనాలన్నా, పవన్ కళ్యాణ్ అని చెప్పిన కలెక్టర్లు. కాబట్టి బేసిక్ గా పాలసీ మ్యాటర్స్ గా చేసేవాళ్ళు మీరు పాలసీలు రూపొందించండి. ఎగ్జిక్యూటివ్ చేసే ఉద్యోగస్తుల పైన సరిగ్గా చేయకపోతే మానిటరింగ్ వాళ్ళు తప్పు అవుతుంది. కానీ మానిటరింగ్ సమస్య లేదు కదా. ఇప్పుడు ఏది మానిటరింగ్ సరిగ్గా చేయలేదు, కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ పైనుంచి వరకు. ఒకటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో మానిటరింగ్ బాగాలేదంటే కారణం మనమే అవుతాం. మంత్రులు కూడా తీసేస్తానంటాడు ఆయన, నాకు ఆశ్చర్యం. సరే, ఆయన చేతిలో ఉన్న ఇప్పుడు కొన్ని విషయాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడు
ఎవరినో ఒకరినైతే చూపించాలి కదా, అదే ఎవరినో ఒకరు బాధ్యులు చేయాలి కదా. అసలు బాధ్యులు సూపర్ సిక్స్ చేయాలన్నప్పుడు గురించి కానీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న 175 అంశాలు ఒక్కదాని గురించి కూడా మాట్లాడకుండా ఏమిటి ఈ డ్రామా నడిపితే ఏం ఉపయోగం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో? ఇప్పుడు జగన్ గారు ఏం చేసేవాడు, ఆ ఎలక్షన్ మేనిఫెస్టో దగ్గర పెట్టి ఇవన్నీ అమలు చేసామా లేదా, ఏంటి ఇబ్బందులు ఏంటి అని అడిగాడు. ఇప్పుడు అసలు ఆ ఇష్యూయే లేకుండా మీరు పని చేయండి, ఇది ఎక్కడ కూడా వాళ్ళు కలెక్టర్లు ఏం చేయాలి? అదే తన ముద్ర. ఇప్పుడు చంద్రబాబు గారు తీవ్రమైన లోపం ఎక్కడ జరుగుతుందంటే, గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటి 6 నెలలు ఆయన చేసిన పని ఏంటంటే 5 ఏళ్ల పాటు ఆయన ఏం చేయదలుచుకోడు దానికి పునాదులు వేసుకున్నాడు. కరెక్ట్. గ్రామ సచివాలయం, దాన్ని మనం విభేదించుకోవచ్చు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, తాను 5 ఏళ్ళు ఏం పరిపాలించుకోగలరు దానికి కావాల్సిన మెకానిజం పైన దృష్టి పెట్టాడు. ఒక్క మాట గతాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మనం 6 నెలల నుంచి ఏం చేస్తున్నాం అంటే గతాన్ని తవ్వుతున్నాం. అంటే ఇంక మనం ఈ 5 ఏళ్ళు ఎట్లా ఉంటుందని ఇది సింబాలిక్. ఆయన 5 ఏళ్ళకు పునాదిగా 6 నెలలు ఏం చేయదలుచుకున్నాడో చేసినాడు. మనం ఇంకా 5 ఏళ్ళు ఏం చేయబోతాం 6 నెలల్లో చెప్తున్నాడు. అంటే మేము గతాన్ని తవ్వడం, వర్తమానంలో వచ్చే మంచిని మన ఖాతాలు వేసుకోవడం తప్ప కొత్తగా చేసేది ఏమి ఉండదు అనేది దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. కాబట్టి కలెక్టర్ల సమావేశంలో పదే ఇంకా జగన్ ట్రాప్ నుంచి మీరు బయటికి రాలేదు అంటే అధికారులు ఇంకా జగన్ ట్రాప్ లోకి వెళ్ళిపోతారు ఇంకొక 6 నెలల తర్వాత. మనం ఎట్లా మాట్లాడుతా ఉంటే ఏమవుతుంది, ఇది అంత మంచిది కాదు. కాబట్టి అధికారులు ఎగ్జిక్యూటివ్స్ చేసే వాళ్ళని పట్టుకొని పాలసీ మేకర్స్ విషయాలని మాట్లాడేస్తే ఏం లాభం ఉంది? వాళ్ళు మీరు చెప్పిన పనులు చేస్తారు, వాళ్ళ డ్యూటీ కూడా అది, వాళ్ళు ఏం తప్పడాల్సిన అవసరం లేదు. అయితే అమరావతి గురించి కూడా ఆయన తాజాగా మాట్లాడాడు. రైమని వాళ్ళు ఈనాడు ఆంధ్రప్రదేశ్ బిల్డప్ ఇస్తూ ఉన్నాయి. మీకేమనిపించింది? కొత్తగా అప్పులు చేయటం కానీ, లేకపోతే ఇప్పుడు తాజాగా మళ్ళీ కొత్తగా భూసేకరణ చేసే అవకాశం మీద కానీ ఈ పరిస్థితి మంచిదేనా? రాయలసీమ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు అంతా బ్రహ్మాండం అంత అమరావతిలోనే పెట్టండి అంటున్నారంటే అందుకే ఓట్లు వేశారని చెప్తున్నారు. అమరావతికి సంబంధించినంత వరకు రాజధాని సమస్య మీకు ఒక కొలిక్కి వచ్చింది, మీరు మనతో ఆనే పెట్టాలనుకున్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ఓకే పెట్టుకోండి. కానీ ఇక్కడ క్యాప్షన్స్ ఎలా ఉన్నాయంటే 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ అప్పు, ఏడీపీ అప్పు, కింద ట్యాగ్ లైన్ ఏంటంటే ఇది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని. 12,000 కోట్ల రూపాయలు నాబార్డు నుంచి లోను, ఇది సెల్ఫ్ సఫిషియెంట్. నాకు అర్థం కాల, 37,000 కోట్లు 40,000 కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ సెల్ఫ్ సఫిషియెంట్ ట్యాగ్ లైన్ ఏంది అంటున్నా. కాబట్టి ఈ ట్యాగ్ లైన్ కి మీరు చెప్పేదానికి పొందుతున్నట్లు మీరు జనరల్ అడ్మినిస్ట్రేషన్ గా జనరల్ రాజధానిగా పెట్టుకోండి. మేము కూడా ఇప్పుడు అనే పరిస్థితి లేదు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో ఎన్నికల ముందు మీరు చెప్పారు కాబట్టి, దానికోసం కాకపోయినా ఎలక్షన్ ముందు చెప్పారు కాబట్టి మేము కూడా రాజధాని విషయంలో 3 రాజధానులు రాయలసీమకి అడిగే పరిస్థితులు లేవు, ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి. ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ మీరు అక్కడ జరుపుకోకుండా అద్భుతాలు చేస్తామనే పేరుతో మాట్లాడి తర్వాత ఏమవుతుంది, చివరకు కోపం వస్తుంది దానిపైన. ఇప్పుడు మీరు జనరల్ గా అసెంబ్లీ సెక్రటరీ కట్టుకుని పరిపాలన చేసుకుంటే ఏ ప్రాంతం కూడా అభ్యంతరం చెప్పడు. నేను 10,000 కోట్లు ప్రపంచం చేస్తాను, 12,000 కోట్లు ఆన్యం చేస్తాను, మొత్తం ఇంకా భూమిని సేకరిస్తాను, మహారాజధాని చేస్తానంటూ దాని మీద శ్రద్ధ పెడితే లేనిపోయిన కోపాలు ఇతర ప్రాంతాలకు వస్తాయి. మీరు కోపం తెప్పిస్తున్నారు, వాళ్ళకి లేవు, మీరు పెట్టుకొని మీరు ఏదో చేసుకోండి అని అయినారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ వేషాలు వేస్తే అనవసరంగా ఆ ప్రాజెక్ట్ కూడా అంత మంచిది కాదు. శ్రీనివాస్ గారు ఏలూరు నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి. శ్రీనివాస్ గారు. సార్ గారు, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మాట్లాడండి సార్. ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది అందరూ కూడా పల్లెటూరులో ఏంటి, వేరే చోట ఏంటి జమినీ ఎన్నికలు వస్తే బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరపాలని చాలా మంది కోరుకుంటున్నారా? అంటే ఈవీఎంల మోసం జరిగిందని మీరంతా నమ్ముతున్నారు? చిన్న పిల్లోడు చెప్తున్నాడండి ఈవీఎంలు మోసపోయినాయి అని, 5వ తరగతి పిల్లోడు కూడా చెప్పుకుంటున్నాడండి ఈ రోజుల్లో. అర్థమైపోయిందా వాళ్ళకి? ఎందుకంటేనండి మాకు తల్లివందనం రాలేదు, ఏమీ రాలేదు, ఆ మోసం జరగకుండా ఉంటే కనుక మాకు వచ్చేది కంపల్సరీ అని చెప్పి చెప్పుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ మీటింగ్ లో పెట్టినప్పుడు ఆయన అడిగే ప్రశ్నలకు కానీ ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ ఏమీ సంబంధం లేకోకుండా కలెక్టర్లు అడగటం, అలాగే నెక్స్ట్ కలెక్టర్ వాళ్ళ సీఎం గారు చెప్పే మాటలకి వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయో మనకు తెలిసిపోతున్నాయండి టీవీలో చూస్తుంటే. ఏ పరిస్థితికి సంబంధం లేకోకుండా, ఏ పథకానికి సంబంధం లేకోకుండా ఒక ఆయన బొగ్గం చేయట్టుకుంటాడు, ఒక ఆయన సెల్ చూసుకుంటాడు, ఒక ఆయన ల్యాప్టాప్ చూసుకుంటాడు. అదేంటి ఆ సమావేశంలో జరిగింది. మీ అబ్జర్వేషన్ భలే ఉందండి, అది చాలా బాగా అబ్జర్వ్ చేస్తానండి. రైట్, ఓకే, బాగా అబ్జర్వ్ చేశారు. మరొకరు విజయ్ ప్రతాప్ బళ్ళారి నుంచి చెప్పండి మీ అభిప్రాయం సంక్షిప్తంగా. అక్కడ ఉండే పెద్దలకందరికి నమస్తే. నమస్కారం సార్. ఇక్కడ ఎట్లుందంటే 5 years రూలింగ్ లో ఉండే పొలిటీషియన్స్ కు భయపడుతున్నారు కానీ 60 ఏళ్ళు సర్వీస్ రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఒక్కరన్నా నోరెత్తి మాట్లాడలేదు సార్. ఇది ఎందుకు IAS లో IPS లో మనకు వాళ్ళే మాట్లాడాలి, కష్టపడి ఆ పోస్ట్ లకు వచ్చి
వాళ్ళు నేను 60 ఏండ్లు ఉంటానంటే ఒక ట్రాన్స్ఫర్లకు దానికి భయపడే కరెక్టే వీళ్ళు విషయం పనులు చెప్పండి. చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఎక్కడ భయపడుతున్నారు? సార్ మనం లేకుంటే ఏది ఫండ్స్ రిలీజ్ చేయకుండా మీరు పన్నులు బాగా చేయండి లేకుంటే యాక్షన్ తీసుకుంటాను, ఇది ఏం సార్ ఇది? అంతేనా? అది వాళ్ళకి తెలుసు, ఇదంతా డ్రామా అని వాళ్ళకి తెలుసు, చెప్పానికి తెలుసు. కాబట్టి మీరు మధ్యలో మనం ఫూల్స్ అవుతున్నాం తప్పితే వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు, ఆ కథ నడుపుతూనే ఉంటారు. శివశంకర్ గారు చెప్పండి, కలెక్టరల్ కాన్ఫరెన్స్ మీద సంక్షిప్తంగా మాట్లాడితే రైతుల ధర్నా మీద కూడా వెళదాం. అంటే సార్ మీరు చెప్పినట్టు ప్రోత్సాహకాలు లేదా నమస్కారాలు అంటున్నారు కదా, ఇప్పటికే ప్రజలందరూ కూడా నమస్కారాలు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి డైవర్షన్ గా ఏదో ఒకటి మాట్లాడాలా, ఏమి లేకున్నా కూడా మా భజన చేయండి అనేటువంటిది ఉంటది. ఇంకోటి మీరు చెప్తా ఉంటారు కదా బిల్టప్ బాబాయ్ అని చెప్పి, ఇంకొక బిల్టప్ బాబాయ్ ఏం రాస్తాడంటే అది చూడలేదు అనుకుంటా, మీకు కొంచెం ఆరోగ్యంగా ఉండాలి. ఆంధ్రజ్యోతి పత్రిక చూశారు లేదో మరి, అందులో సోది చెబుతాం అని కలెక్టర్లు సోది చెప్తున్నారంట, సీనియర్ కలెక్టర్లు అందరూ కూడాను. హెడ్లైన్ వేశారు, హెడ్లైన్ చూడండి ఒక్కసారి ఆంధ్రజ్యోతి పత్రిక. సోది చెబుతామంట. అంటే కలెక్టర్లు ఏదో ఆ విషయానికి రాకుండా సుదీర్ఘంగా ఏదేదో మాట్లాడుతున్నారంట. సీనియర్ కలెక్టర్లు, సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా సోది చెప్తామనేసి. అంటే ఎంత ఘోరంగా వాళ్ళు ఏదో అడిగింటారు, సార్ మాకు ఫండ్స్ లేకుండా ఏం చేయాలి సార్, సూపర్ 6 ఏదో చెప్పారు సార్, జనాలు అడుగుతున్నారు సార్ అడిగిండొచ్చు. ఆ కంటెక్స్ట్ మనకు బయటికి రాలే, దానికి సోది చెప్తాం అన్నారు. ఎట్లుందంటే పరిస్థితి. అంటే కలెక్టర్లు నోరెత్తకూడదు, ఎవరైనా ఏదైనా మాట్లాడడం ప్రయత్నం చేస్తే నాయకులకు మాత్రమే సోది చెప్పే హక్కు ఉంటదేమో. అదే ఉన్నట్టుంది ఈ బిల్టప్ బాబాయ్ల పరిస్థితి. అట్లుంది. అంటే ఎట్లా ఉందంటే సార్, ఎగ్జిక్యూటివ్ బాడీ వాళ్ళది, లెజిస్లేచర్ బాడీ మీది, మీరు చట్టాలు చేసేసి ఫండ్ తెచ్చేసేసి తల్లికి వందనము పెట్టండి అంటే ఏదైనా గైడ్ లైన్స్ ఇస్తే వాళ్ళు తూచా తప్పకుండా గతంలో మేము ఇచ్చేవాళ్ళము. అయ్యా రాజకీయాలు చూడొద్దు, సాచ్యురేషన్ బేసిస్ తో ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వాలి, లేదా స్కూల్స్ లో ఇలా ఉండాలి, ఈ భోజనం ఇలా పెట్టాలి పిల్లలకి అని ఒక పాలసీ మేము తీసుకొని వస్తే అప్పుడు వాళ్ళు డీవియేట్ అయితే వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు. అక్కడ ఏమన్నా లోపాలు ఉంటే మిమ్మల్ని ఏదైనా చేస్తాము, మీకు నమస్కారాలు పెడతామో లేకపోతే ప్రోత్సాహాలు ఇవ్వమో అనేటువంటిది అంటే ఒక అర్థం ఉంటది. ఏమీ లేకుండా నా భజన చేయండి అంటే ఎవరు చేస్తారు సార్ భజన? ఎన్ని రోజులు చేస్తారు? అంతేనా? ఓకే, ఆర్డర్ పాటించద్దు మా వాళ్ళు ఏదన్నా ఎమ్మెల్యేలనే. ఇంకొక ఆయన అంటారు ఇది గతంలో కాదు, ఇది రాజకీయ పాలన, మా ఎమ్మెల్యేలు ఏం చెప్తే అదే చేయాలని. ఒక ఎమ్మెల్యే వస్తాడు, మా ట్రాక్టర్లు పట్టుకోవద్దు, మా లిక్కర్ షాపుల్లో వచ్చేసి ఎవడు కూడా వెళ్ళొద్దు చెప్పండి అంటే ఏడ చేస్తారు, ఎక్కడ చేస్తారు? చేస్తున్నారు ఇప్పుడు పాపం. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. కానీ ఒక 6 నెలలు చేస్తారేమో, లేకపోతే కనుక ఇప్పుడు జమిలీ అనేటువంటిది ఈరోజు కన్ఫర్మ్ అయితే రేపటి నుంచే చూపిస్తారేమో ప్రజలకు అనుకూలంగా అనేటువంటిది వేచి చూడాలి. రైట్. ఇక దీని మీదకి వెళ్దాం. రైతుల సమస్యల మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తుంది. ఈ రోజున ధర్నాలు అంటే వినతి పత్రాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా నిజంగానే రైతుల ధాన్యంకి సంబంధించి ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి రాంభూపాల్ గారు? అలాగే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి అసలు ₹1 ఇవ్వకపోవటం, ఇదంతా కూడా మరి మోసం చేసినట్లు కదా. కలెక్టర్లు ఏం చేస్తారు? నిజంగానే రైతు భరోసా కింద 20,000 ఇవ్వమని కలెక్టర్లను అడిగితే జనం కలెక్టర్లు తెచ్చి వాళ్ళ ఆస్తులు ఏమైనా తీసుకొచ్చి ఇస్తారా? నేను ఒక మండలానికి పోయాను, ఒక గ్రామంలో వరి ధాన్యం సేకరణకు సంబంధించి రైతులతో మాట్లాడితే చెప్తున్నారు, ధాన్యం సేకరిస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టింగ్ కూడా చేసినారు రేపటి నుంచి ధాన్యం కొనుగోలని. రైతులు అక్కడికి పోయి ధాన్యం తీసుకుపోతే అక్కడున్న అధికారులు చెప్తున్నారట ఈ రోజు కాదు, ఈ రోజు రేపు తీసుకుంటాం. అసలు విషయం ఏమిటి అని అధికారులు అడిగితే ఆయన చెప్పింది, మాకు ఇప్పటి వరకు సంచులు రాలేదు. సంచులు రాకుండా ధాన్యం సేకరణ ఎట్లా సాధ్యమవుతుంది? కనీసం సంచులు కూడా సప్లై చేయకపోతే రైతుకి ఎట్లా నమ్మకం కలుగుతుంది? రెండోది, రైతాంగం ఈరోజు తీవ్రమైన సమస్యల్లో ఉన్నారు. ఒకటి, పంటలకు అవసరమైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పాటు ప్రభుత్వ సహాయం తగ్గిపోయింది. ప్రభుత్వ సహాయం ఎప్పుడైతే ఉండదో పైన పెరుగుతున్నటువంటి ఎరువులు, విత్తనాల ఛార్జీలు, ధరలు కానీ లేదా పెట్టుబడి ఖర్చులు కానీ వీటన్నిటిని ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడుతున్నారు. దానికి తగ్గట్టుగా ఈరోజు ప్రభుత్వం సహాయం అందించకపోతే మీరు ఎన్ని హామీలు ఇచ్చినా రైతాంగంలో సంతృప్తి ఉండదు. రైతులు ఈ రోజు పంటలు పెట్టడానికి సిద్ధపడే పరిస్థితి లేదు. చాలా గ్రామాలు, ఇప్పుడు మా జిల్లాలో చూడండి, వేరుశెనగ విస్తారంగా పండేది. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి వేరుశెనగ గణనీయంగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం ఘోరంగా పడిపోయింది. అంటే పండిస్తే గిట్టదు అని చెప్పేసి రైతాంగం నిర్ణయించుకున్న తర్వాత ఇక రేపు భవిష్యత్తు ఏమిటి వ్యవసాయానికి? అందుకని పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, ప్రకటించడంతోనే కాదు, అమలు చేయడంలో ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాలా, అది చేయడం లేదు. రెండో వైపు ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణ పరపతిని అంకెల్లో చూపిస్తున్నారు. కొద్దిమంది పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటారు తప్ప నిజమైన సాగుదారులుగా ఉండే కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఉండవు, ఇప్పటికీ వాళ్ళకు రుణ సదుపాయం లేదు, కౌలుదారుల పంట నష్టం జరిగితే వారికి వచ్చే పరిహారం ఉండదు. అందుకని కౌలుదారులు ఈ రోజు ఎక్కువ మంది ఆంధ్ర రాష్ట్రంలో సాగులో ఉన్నారు. ఒక లెక్క ప్రకారం
52% మందికి పైగా మొత్తం ఓవరాల్ స్టేట్ లో 52% మందికి పైగా కౌలుదారులు ఉన్నారు అని చెప్తున్నారు. నిజంగా అంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు వాళ్ళ సమస్య కదా తీవ్రమైంది. కాబట్టి వాటన్నిటిని గురించి కూడా పట్టించుకోవాలి. ఆ విధానం అటువైపు లేవు. ఈ రోజు కేవలం హడావుడి కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలే తప్ప నిజంగా రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి లేదు. వైసీపీ వారు కానీ ఏ పార్టీ అయినా సరే రైతులు ప్రజా సమస్యల మీద చర్చ వచ్చినప్పుడే ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవడానికి, సవరించుకోవడానికి వీలుంది. అది కాకుండా వ్యక్తుల విమర్శగా ఉన్నంత కాలం అసలు ప్రజలు వెనకబడిపోతారు. సరైన ఉద్యమాలు ఎవరు ఏ రూపంలో చెప్పినా వాటిని ఖచ్చితంగా బలపరచాలా. అవి ప్రజల ప్రభుత్వాన్ని మార్గం ప్రజల వైపు ఆలోచించేటట్టు చేయాలా. అణిచివేసే చర్యలు మాత్రం చేపడితే ప్రజలు మరీ తిరిగి ప్రతిఘటనలు వస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, కొమ్మినేడు ఇక్కడ ప్రధానమైంది రైతు 3 సమస్యలు ఎదుర్కొంటాడు: పెట్టుబడి, మధ్యలో నష్టపరిహారం, గిట్టుబాటు ధర. ఈ విషయానికి సంబంధించి గత ప్రభుత్వం కొన్ని మోడల్ చేసింది. ఈ ప్రభుత్వం దానికి అన్న బెటర్ గా చేయాలని ప్రజలు ఆశిస్తారు. ఇక్కడ సమస్య ఎక్కడొస్తోంది? రాష్ట్రంలో 1 కోటి ఎకరాల్లో వరి పంట సాగు అవుతుందని ఒక అంచనా. నేను రైతులతో మాట్లాడుతూ వాళ్ళు చెప్పింది ఏంటంటే, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండాలి అనేది పోల్చి చూసుకునే సమస్య ఉంటుంది. ఇప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి 2 సార్లు పెట్టుబడి సాయం కింద బ్యాంకుల్లో డబ్బులు జమ చేశారు. ఇప్పుడు అధికారంలోని తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి గారు 12,000 అని చెప్పి 13,000 కేంద్రంతో కలిసి ఇచ్చాడు. కేంద్రం ఇచ్చేది కాకుండా డైరెక్ట్ గా ఒకేసారి 20,000 రూపాయలు ఇస్తాం పెట్టుబడి సాయం అని అన్నారు. దాని మీద ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ₹1 ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం 2 దఫాలు ఇచ్చింది. ఆ రకంగా పెట్టుబడి సాయం పోవడం వల్ల రైతులు ఆ పెట్టుబడి కోసం మిల్లర్స్ దగ్గరికి వెళ్లే పరిస్థితి, వాళ్ళ దయా వీళ్ళు ప్రాప్తంగా మారిపోతుంది మెల్లిగా. రెండోది, కళ్ళంలోనే కొనుక్కునే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, కళ్ళంలో కొనుక్కుంటేనే లాభం రైతుకి. కళ్ళం అంటే రాయలసీమలో కళ్ళం అంటాం. కళ్ళంలో కొనుక్కుంటే నష్టం ఎట్టు వస్తుందంటే, ఈ రోజు రైతులు నడి చెప్పేదంటే, గతంలో 2,400 రూపాయలు 75 కిలోల బస్తా వరి ధాన్యం కొనుక్కునే పరిస్థితి ఉంటే, ఈ రోజు 1,600, 1,800కే కొనే పరిస్థితి కనపట్లేదు. దానికి కారణం ఏంటంటే, ప్రభుత్వం క్రియాశీలకంగా ఎక్కువ కొనడం ద్వారా, ప్రభుత్వం ఆర్బీకే సెంటర్లు పెట్టి వాళ్ళ సహకారం తీసుకొని కొనడం ద్వారా ప్రభుత్వం ఎక్కువ క్రియాశీలకంగా ఉంటే డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు మిల్లర్స్ కూడా అదే రేటుకి కొంటారు. ప్రభుత్వం క్రియాశీలక పాత్ర తగ్గిపోతే మిల్లర్ల దయ రైతుల ప్రాప్తంగా మారిపోయే పరిస్థితి వస్తుంది. ఆ రకంగా దాదాపు ఒక ఎకరాకి 25-30 బస్తాలు పడితే 25,000 రూపాయల దాకా నష్టపోతున్నాము గతానికి ఇప్పటికి అనే ఆవేదన రైతుల్లో ఉంది. కాబట్టి ఈ 2 సమస్యలు ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆర్బీకేలని ఉంచాలనుకుంటున్నారా, తీసేయాలనుకుంటున్నారు? ఆర్బీకేల సిస్టమ్ జగన్ గారు తీసుకొచ్చారు రైతు భరోసా కేంద్రాల ద్వారా. మనం వద్దనుకున్న బెటర్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏంటి? అంటే పేరు మార్చేశారంట కదా, రైతు సేవా కేంద్రాలు అనేది పేరు మార్చారంట కదా. అభ్యంతరం లేదు, పేరు చంద్రబాబు గారి కేంద్రాలను పెట్టుకోండి, అభ్యంతరం లేదు. పని చేయిస్తారా లేదనేది పాయింట్. పని చేయించకపోతే ఎట్లా? నా పాయింట్ 2 విషయాలు ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి. ఒకటి, మీరు ఇస్తారని రైతు భరోసా ఇస్తారా, ఇవ్వరా? ఇవ్వకపోతే ఏంటి ఆల్టర్నేటివ్? రెండోది, ఇప్పుడు ప్రభుత్వం క్రియాశీలకంగా కొనుగోలులో పాత్ర వహించిపోతే ఈరోజు తడిసిన బియ్యం అంటే రైస్ వాటికి సంబంధించినంత ఎందుకు వస్తుందంటే, ప్రభుత్వం వీళ్ళు మిల్లర్లు దాన్ని పెంచుతారు. ఇప్పుడు ఒక రైతు చెప్పాడు మన స్టార్టింగ్ లో, ఇక్కడ కొలత ఇక్కడ తూకం వేస్తే టెస్ట్ చేస్తేమో 16-20% కనిపిస్తోంది, మిల్లర్స్ దగ్గర తీసుకెళ్తే 24-26% చెప్పేసి రేటు తగ్గిస్తున్నారని. ఇది ఎందుకు వస్తా ఉంది? ప్రభుత్వ క్రియాశీలక పాత్ర కొనుగోలు లేనప్పుడు ఇట్లాంటివి వస్తాయి. ఆ పాత్ర పోషించమని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మేరకు ఈ రోజు వైసీపీ ధర్నా చేయడాన్ని స్వాగతించాలి. ప్రభుత్వం కూడా రాజకీయాలు మాట్లాడండి, కానీ ఇందులో ఉన్న హేతుబద్ధమైన సమస్య పరిష్కారం కోసం ముందడిగేస్తే వారికి కూడా మంచిది. రైట్. సురేష్ గారు తాడేపల్లి నుంచి. సురేష్ గారు చెప్పండి సంక్షిప్తంగా. నమస్కారం సార్. నమస్కారం. ఎప్పుడైనా ఇప్పుడు గతంలో కానీ వర్తమానంలో కానీ మంచి జరిగితే నాది, లేదంటే చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిది అన్న లెక్కలో ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది సార్. ఇప్పుడు నిన్న తెలుగువాడంట తమిళనాడు ఆయన వరల్డ్ చెస్ ఛాంపియన్ అయితే ఆ క్రెడిట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటట్టుగా నిన్న తెలుగుదేశం ఛానల్లో రాత్రి 7-8 గంటలకి మూసేస్తున్నారు సార్. పరిపాలన మొత్తం అలా అధ్వానంగా ఉంది. అంత చెత్త ప్రభుత్వం అసలుకి ఎందుకులే సార్ చెప్పుకోవటం. ఇప్పుడు కనీసం ఇప్పుడు మంచి జరిగితే పలానా వాళ్ళని చెప్పడానికి కూడా భయపడే స్థాయిలో ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారు. రైట్. సంక్షిప్తంగా రైతు ధర్నాల మీద ఏం చేయబోతున్నారు? అలాగే ఇంకొక మాట చెప్పండి. ఈ రేషన్ కార్డులు తొలగింపు అంటే రెవెన్యూ రికవరీ చట్టం గురించి కూడా అమలు చేసి వెనక్కి తీసుకుంటారని మరి వార్త వచ్చింది. అది కరెక్ట్ అయితే కలెక్టర్ల సదస్సులో అని చెప్పారంట. దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? జనం దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి డబ్బులు లాక్కోగలుగుతారా? ఒకటి సార్, ఇప్పుడు రైతులకు సంబంధించింది అయితే సార్, రైతాంగం అనేటువంటిది చాలా దారుణంగా ఉంది. ఈ రోజు పెట్టుబడి సాయం అనేటువంటిది ఒక అంశం అయితే, మాలో రెండవ అంశం వచ్చేసేసి ఈ అకాల వర్షాల వల్ల తడిచి ముద్దైనటువంటి ధాన్యము, మామూలుగా ఉన్నటువంటి ధాన్యాన్ని గతంలో డైరెక్ట్ ప్రభుత్వమే కొని వాళ్ళు డబ్బులు ఇచ్చేది. ఈ రోజు ప్రభుత్వం అనేటువంటిది పేరుకే చెప్తుంది కానీ ఎక్కడా కూడాను వాళ్ళు డైరెక్ట్ కొనట్లేదు.
మధ్యవర్తులే, దళారీల వ్యవస్థ వచ్చింది. రైట్. దళారులు ఏ రైతులు అడిగినా చెప్తారు ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలనేటువంటి ఉద్దేశం కాదు, కానీ రియల్ గా రైతులకు సంబంధించింది దళారీలు ఎంటర్ అయ్యి కనీస మద్దతు ధర ఉదాహరణ 1700 రూపాయలు ఉంటే వాళ్ళు 1400 రూపాయల కంటే 300 నుంచి 400 రూపాయలు తక్కువ ధరకి కొని, అందులో కూడాను తేమ శాతం ఎక్కువ ఉంది అని చెప్పి ఆ తేమ శాతం ఇదంతా కూడాను చూపించేసేసి ఇంకా రేటుకి ఇస్తే ఇవ్వు లేకపోతే ఆడెళ్ళి పడేసే అనేటువంటి పరిస్థితికి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో అదే విధంగా రెండవ పంట వేయాలన్నా కూడాను ఆ యొక్క రైతులకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏదైతే మేము గతంలో 13,500 ఇచ్చినప్పుడు ఇంపార్టెంట్ విషయం సార్, ఇంపార్టెంట్ విషయం, వాళ్ళు 6,000 కేంద్రం ఇస్తుంది, 7,500 అన్నారు. వాళ్ళ ప్రకారం అయితే ఈ రోజు 20,000 రాష్ట్ర వాటా, అదే విధంగా 6,000 26,000 రూపాయలు రైతులకి ఇమ్మీడియట్ గా ఇవ్వాలి అని రైతుల తరపున రైతులతో పాటు వెళ్ళేసేసి అన్ని జిల్లాల్లో కలెక్టర్లకి రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇస్తున్నాం. మీరు అన్నారు కలెక్టర్లకు ఇస్తే ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనేటువంటిది. ఇది ఫస్ట్ సార్, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ బాడీ అనేటువంటిది వాళ్ళే ప్రభుత్వం కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మేము డిమాండ్ చేయట్లేదు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో వీళ్ళు ఇచ్చిందే కాబట్టి ఆ ప్రభుత్వ ప్రతినిధులే జిల్లా కలెక్టర్లు కాబట్టి వారికి వెళ్ళేసేసి ఆ యొక్క రిప్రజెంటేషన్స్ అనేటువంటిది ఇష్టం జరుగుతుంది. ఇక రెండవ అంశం మీరు అన్నట్టు ఈ యొక్క రేషన్ కార్డు తొలగింపు కానీ పెన్షన్ల తొలగింపు కానీ నేను కూడా చూశాను ఒక వార్త, నాట్ క్లియర్. అందులో ఏమవుతుందంటే వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని తీసుకుంటే అందులో 5% వరకు ఈ యొక్క దొంగ పెన్షన్దారులు ఉన్నారు లేదా దొంగ రేషన్ కార్డులు ఉన్నాయి, అవన్నీ ఏరివేస్తున్నాము. జస్ట్ ఏదో పైలట్ ప్రాజెక్ట్ గా 5 లక్షలు తీసుకుంటే 25,000 ఉన్నాయి, టోటల్ గా ఎన్ని లక్షలు ఉన్నాయో మొత్తం అంతా కూడా పోతాయనేటువంటి వార్త వస్తుంది. రికవరీ చేస్తారట. గతంలో 3 సంవత్సరాలు కేటాయించిన 5 సంవత్సరాల నుంచి తీసుకున్నా కూడా మొత్తం అంతా రికవర్ చేస్తామనేటువంటిది వార్త నేను చదివాను, అఫీషియల్ వార్త చదివాను. ఇటువంటి అదే తెలంగాణలో కూడా ఇలానే ప్రయోగం చేశారు, గుర్తుందో లేదో. ఈ ప్రభుత్వం వచ్చేసి శిష్యుడు ప్రభుత్వము రికవర్ చేస్తామంటే కనుక ప్రజల్లో ఎలా తిరుగుబాటు వచ్చిందో, ఎక్కడ వస్తాయి మా దగ్గర ఎక్కడ ఉంది, తినడానికి తిండి లేదు, ఎప్పుడో 3 ఏళ్ల నుంచి మేము తెచ్చేయాలి, మా ప్రాణాలు తీసుకోండి లేదా మా గుండెకాయలు అమ్ముకోండి, మా లివర్ అమ్ముకోండి అనేటువంటిది ఉంది. అంటే ఈ రోజు ప్రజల లివర్లు కానీ గుండెలు కానీ వాళ్ళ అవయవాలు కూడా కొనే పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వాలు దిగజారుతున్నాయి అనేటువంటిది బాధ. పురుషోత్తమ రెడ్డి గారు మీరు కూడా సంక్షిప్తంగా కామెంట్ చేయండి, వెళ్ళిపోయారు. రాంభూపాల్ గారు సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి, పెన్షన్ రికవర్ చేస్తారంటే అనర్హుల నుంచి సాధ్యమేనా? సరే, జిల్లాకు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటికే. అనంతపురం జిల్లాలో కూడా 7 రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జిల్లాకు ఒక విలేజ్ ఒక సచివాలయాన్ని తీసుకొని ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ అనర్హులు ఉంటే ఖచ్చితంగా దాన్ని ఎవరూ బలపరచం, ఎందుకంటే అనర్హుల కంటే అర్హులకు రావాలి, ఏ పథకమైనా అర్హులకు అందాలి, దాంట్లో ఎవరికి అభ్యంతరం. కానీ అనర్హులు అనే పేరుతో పెంచిన పెన్షన్ డబ్బుల్ని సర్దుబాటు చేసేదానికి జరుగుతుంది వ్యవహారం అనేది జనంలో ఉండేటువంటి అవగాహన. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పెంచామని చెప్తున్నారో దాన్ని భరించాలంటే ఉన్న పెన్షన్లలో కొన్నిటిని తొలగించాలని. అదే జరిగితే మాత్రం రాష్ట్రానికి ప్రజలకు మరి ఆశించిన దానికి విరుద్ధంగా జరుగుతుంది కదా, వాళ్ళు చెప్పిన హామీలు వేరు కదా, అప్పుడేం తొలగిస్తామని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో రియాక్షన్స్ ఉంటాయి. రైట్, అంటే అట్లా కాదు, ఎదురు డబ్బులు వసూలు చేస్తామంటున్నారు, ఈ గతంలో ఇచ్చిన దానికి సంబంధించి సాధ్యం అవుద్దా అనేది సమస్య. అది ఆచరణలో సాధ్యం కాదు. రెండోది అవినీతి సొమ్ము చాలా తిన్నారు రాజకీయ నాయకులు, మరి వీళ్ళందరూ సొమ్ము కూడా రికవరీ చేయాలి కదా. ముందు పెన్షన్దారులు పాపం వాళ్ళు ఎంత ఏదో రోజువారీ జీవితానికి సరిపోయి ఉంటుంది. ₹1 సంపాదించుకున్న వాళ్ళే చెప్తున్నారు 78,000 టన్నుల బియ్యం విశాఖపట్నానికి ఈ 2 నెలల కాలంలో పోయిందని నాదెండ్ల భాస్కర్ గారే చెప్పినారు. మరి నిజంగా నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, నిజంగా 78,000 టన్నులు ఎవరు పంపించినారు ఈ 2 నెలల్లో? మరి వాళ్ళ నుంచి పైసా రికవర్ చేయగలరా? వాళ్ళని వదిలేసి పేదల మీద పడ్డారు. ఇవాళ అనేక అంశాల మీద అందరూ చర్చించడం జరిగింది. చాలా పరిస్థితులు, ప్రభావం, రైతు ధర్నాల నుంచి అనేక అంశాల మీద మాట్లాడినందుకు